నమస్కారం. సాధారణంగా మనం భగవంతుడి ముందు నిలబడినప్పుడు ప్రార్థనగా ఒక శ్లోకాన్ని చెప్తూ ఉంటాం. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుస్య సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అంటుంటాం. ఈశ్వర, మీరే నాకు తల్లి, మీరే నాకు తండ్రి, మీరే నా స్నేహితుడు, మీరే నా బంధువు, మీరే నాకున్నటువంటి ద్రవ్యం, 1000 మాటలేలా, మీరే నాకు సమస్తం అని ఈశ్వరుడిని ప్రార్థన చేస్తూ చెప్తాం. అది ఏ రూపం కానివ్వండి, ఈశ్వరుడి యొక్క రూపం ముందు నిలబడి ప్రార్థన చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని అన్వయం చేస్తూ ఉంటాం. కానీ చమత్కారం ఏమిటంటే, భగవంతుని యొక్క స్వరూపాలకి కూడా తల్లి తండ్రి ఉంటూ ఉంటాయి. అలా ఉండే అవకాశం యథార్థానికి ఉండదు. ఎందుకుండదు అంటే, అది పరబ్రహ్మస్వరూపం కనుక. అందరికన్నా ముందున్నవాడు ఆయనే, ఎప్పటికీ ఉండేవాడు ఆయనే. ఆది మధ్యాంతరహితుడై ఉండేటటువంటి పరబ్రహ్మానికి ఒకనాడు పుట్టుక ఉండదు. పుట్టుక ఉండదు కాబట్టి గిట్టుట అన్న మాట కూడా అన్వయం కాదు. ఈ రెండూ ఉండవు కాబట్టి ఆయనకి తల్లి తండ్రి అనేటటువంటి మాటలు అన్వయం అయ్యే అవకాశం అసలు ఉండదు. ఒక తల్లికి తండ్రికి జన్మించడం అనేటటువంటి లక్షణం ఆయనకి ఉండవలసిన అవసరం లేనివాడు కనుక ఆయనకి తోబుట్టువులనేటటువంటి మాట కూడా అన్వయం కాదు. కానీ చమత్కారం ఏమిటంటే, ఒక్కొక్కసారి ప్రవర చెప్తూ ఉంటాం మనం వివాహంలోనూ. అక్కడ అలా ప్రవర చెప్పినట్టే భగవంతుని యందు కూడా బంధుత్వములు ఆరోపింపబడతాయి. శ్రీ మహాగణపతిని గురించి చెప్పినప్పుడు ఒక చిత్రమైనటువంటి శ్లోకం ఒకదాన్ని చెప్తారు. మాతామహ మహాశైలం మహస్తాత్ అపితామహం కారణం జగతాం వందే కంఠాదు పరివారణం అనే ఆ శ్లోకం. ఆ శ్లోకంలో ఆయన యొక్క ప్రవర చెప్తున్నారు. విఘ్నేశ్వరుడి ప్రవర చెప్తూ మాతామహ మహాశైలం అని మొదలుపెట్టారు. అసలు ఎప్పుడైనా ప్రవర చెప్తే ఎటువైపు నుంచి చెప్పాలి అంటే, తండ్రి వైపు నుంచి చెప్పాలి. ఫలానా వారి యొక్క మునిమనవడు, ఫలానా వారి యొక్క మనవడు, ఫలానా వారి యొక్క కుమారుడు అని చెప్తాం. ఆయనకున్నటువంటి లౌకికమైన పేరు ఇది అని. కానీ మహాగణపతి దగ్గరికి వచ్చేటప్పటికీ తాతగారు, ముత్తాతగారు, తండ్రి గారు, ఇది చెప్పడానికి సమన్వయం కుదరదు. ఎందుకు కుదరలేదో తర్వాత చెప్పారు. మొట్టమొదట మాత్రం శ్లోకాన్ని చాలా చమత్కారంగా ప్రారంభం చేశారు. మాతామహ మహాశైలం అని మొదలుపెట్టారు. మాతామహుడు మహాశైలము. మాతామహుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తాతగారు. ఎటువైపు తాతగారు? తల్లి వైపు నుంచి ఉన్నటువంటి తాతగారు, అంటే తల్లి యొక్క తండ్రి గారు. అసలు ప్రవర ఎటువైపు నుంచి చెప్పాలి? తండ్రి గారి దగ్గర నుంచి తండ్రి గారి తండ్రి గారు, అంటే ముత్తాతతో మొదలు పెట్టాలి. పోని తండ్రి వైపు మొదలు పెట్టలేదు అని పోని ఉపేక్షిద్దామా అంటే, తల్లి వైపు మొదలుపెట్టి కూడా విఘ్నేశ్వరుడు యొక్క తల్లి గారి తండ్రి గారిని చెప్పారు. కానీ అసలు ఆయన ముత్తాత పేరు చెప్పలేదు. చెప్పకుండా ఒక విచిత్రమైనటువంటి ప్రవరతో ప్రారంభం చేశారు శ్లోకాన్ని. మాతామహ మహాశైలం, ఆయన తల్లి యొక్క తండ్రి ఒక మహాశైలము అన్నారు. మహాశైలము అంటే గొప్ప పర్వతము. ఎవరు ఆయన తల్లి యొక్క తండ్రి? ఆయన యొక్క తల్లికి తండ్రి అని చెప్పినప్పుడు తొందరపడిపోయి గబుక్కుని పార్వతీదేవి తండ్రి ఈయన అని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే, అసలు ఆవిడ పూర్వజ, అందరికన్నా ముందు పుట్టినటువంటి తల్లి, అందరికన్నా ముందున్నది కాబట్టి ఆవిడికి తల్లి తండ్రి అన్న మాటలు అన్వయం కావు. పోని అప్పుడప్పుడు ఆవిడ నువ్వు నాకు కుమార్తెగా జన్మించాలని కోరుకున్నటువంటి వాళ్ళని అనుగ్రహించడానికి వాళ్ళకి కుమార్తెగా వచ్చింది. దక్షిణ దేశంలో మధురలో ఉండేటటువంటి మీనాక్షీదేవి మలయధ్వజుడనేటటువంటి రాజుకి కుమార్తెగా వచ్చింది. అలాగే కాత్యాయని అన్న పేరుతో కాత్యాయనునకు కుమార్తెగా వచ్చింది. అలాగే ఒకానొకప్పుడు పర్వతరాజపుత్రి పార్వతి అన్న పేరుతో వచ్చింది. ఇక్కడ చెప్తున్నటువంటి తండ్రి మహాశైలం, గొప్ప పర్వతము అంటున్నారు. అంటే పార్వతీదేవి యొక్క అంశని, పార్వతీదేవి యొక్క అవతారాన్ని ప్రస్తావన చేస్తున్నారు అన్నది సుస్పష్టం. ఆమె యొక్క తండ్రి మహాశైలం, హిమగిరి, హిమవంతుడు.
ఏమిటి హిమవంతుని యొక్క గొప్పతనం అంటే, హిమవంతుడు ఇది నా గొప్పతనం అని ఎక్కడా చెప్పుకున్నట్టుగా మీకు పురాణాల్లో కనపడదు. నేను ఇంత గొప్పవాణ్ణి, మిగిలిన పర్వతాల కన్నా ఇదిగో నా యందు ఈ ప్రత్యేకమైన విశేషములు అన్వయమవుతాయన్న మాట ఆయనే చెప్పాడనడానికి ప్రబలమైన సాక్ష్యములు మీకు పురాణ వాంగ్మయమునందు కనపడవు. మరి మహాశైలం అన్న మాట ఎందుకు అనవలసి వచ్చింది? ఆ హిమవంతుని యొక్క భార్య అయిన మేనకాదేవి తన కడుపున పార్వతీదేవి పుట్టాలి అని గొప్ప నోములు నోచింది, వ్రతాలు పట్టి ఆమె సువాసిని పూజలు చేసింది చాలా కాలం పాటు. ఆమె సువాసిని పూజలు చేస్తే సంతసించినటువంటి పార్వతీదేవి ఆమెకు ప్రత్యక్షమై, నీకొక వరం ఇస్తున్నాను, నేను నీ కడుపున పుడతాను అంది. నేను పుట్టడమే కాదు, నీకు 9 కుమారులను కూడా ఇస్తున్నానంది. అందుకే మైనాకుడు హిమవంతుడికి కుమారుడిగా వచ్చాడు. నేను నీ కడుపున పుడుతున్నానంది. సీతాదేవి అవతారంలో అయితే ఈమెయే పరబ్రహ్మస్వరూపిణి, ఈమెయే లక్ష్మి అని వాళ్ళకి తెలియదు. ఏమో ఈ పిల్ల ఇలా మాకు దొరికిందనుకున్నారు. కానీ పార్వతీదేవి అవతారంలో అలా కాదు. ఆవిడ ముందే ప్రత్యక్షమై ఒక మాట చెప్పింది, నేను నీ కడుపున పుడుతున్నాను అని చెప్పింది. చెప్పి కుమార్తెగా వచ్చింది. కాబట్టి మాతామహ మహాశైలం. ఆ పార్వతీదేవి యొక్క తండ్రి హిమవంతుడు. హిమవంతుడు చేసుకున్నటువంటి అదృష్టం ఏమి అంటే, పార్వతీదేవి యొక్క తల్లిగారైనటువంటి మేనకాదేవి చేసినటువంటి పూజల వలన, ఆమె చేసినటువంటి తపస్సు వలన ఆమెకి కుమార్తెగా పార్వతీదేవి రావాలి కనుక ఆమె భర్త అయినటువంటి హిమవంతునకు కూడా కుమార్తెగానే రావాలి, తప్పదు. దంపతులకు కుమార్తెగా రావాలి. సాధారణంగా లోకంలో ఏమవుతుందంటే, భర్త యొక్క పుణ్యాన్ని అనుసరించి భార్య సంతానాన్ని పొందుతూ ఉంటుంది. కానీ ఇక్కడేమైందంటే, మేనకాదేవి చేసినటువంటి నోముల యొక్క ఫలితంగా హిమవంతునికి కుమార్తెగా పార్వతీదేవి వచ్చింది. వచ్చినటువంటిది ఎవరు? సమస్త లోకములను కన్న తల్లి. అటువంటి తల్లి ఒక పర్వతానికి కుమార్తెగా వచ్చింది. పర్వతానికి మనుష్యకాంత పుట్టేటటువంటి అవకాశం ఉంటుందా? అసలు ఉండనే ఉండదు. ఒకవేళ పుట్టినా ఏదో లౌకికంగా కొంతకాలం అలా ఉన్న శాశ్వతమైనటువంటి కీర్తిని గణింప చెయ్యగలిగినటువంటి తల్లి ఆవిర్భవించడం అసలు కుదరదు. కానీ హిమవంతుని యొక్క అదృష్టం ఒకటి ఉన్నది. ఏమిటి? అందుకని మహాశైలం అని పిలుస్తున్నారు. ఏమిటి హిమవంతుని యొక్క గొప్ప అదృష్టం అంటే, లోకంలో ఎవ్వరైనా సరే పార్వతీదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం కుమారుడిగా మాత్రమే నిలబడాలి. ఏ పురుషుడైనా అమ్మవారి మ్రోల నిలబడినప్పుడు నేను పురుషుడనన్న భావనతో నిలబడితే ఆమె కన్నులు ఇరుపెక్కుతాయని చెప్పారు శంకరాచార్యుల వారు. శివే శృంగారార్ధ్ర తదితర జనే కుత్సనపరా అన్నారు. నేను కూడా పురుషుణ్ణి అన్న భావనతో, మగవాణ్ణి అన్న భావనతో ఎవరైనా అమ్మవారి ముందుకెడితే ఆమె కన్ను ఇరుపెక్కుతుంది. మరి ఆమె ముందు ఎలా నించోవాలి? అమ్మా నేను నీ కుమారుడనన్న భావనతో మాత్రమే నించోవలసి ఉంటుంది. అందరూ అమ్మా నేను నీ కుమారుడను అని నించుంటారు. నువ్వు మాకు అమ్మా అని పిలుస్తారు. అమ్మా అని అమ్మవారిని పిలిచేటప్పుడు దంపతులు ఇద్దరు వెళ్ళి పిలిచినా ఏదో మగవాడు అమ్మా అని పిలిచి తీరాలి కాబట్టి అమ్మా అని అంటున్నాను కాబట్టి నువ్వు అత్తాను అనడానికి అవకాశమే ఉండదు. భార్య కాని భర్త కాని ఇద్దరూ అమ్మవారి మ్రోల నిలబడినప్పుడు అమ్మా అనే పిలవాలి ఇద్దరూ కూడా. అందరూ అమ్మా అని ఏ తల్లిని పిలుస్తారో ఆ తల్లిని బిడ్డ అని పిలిచాడు హిమవంతుడు. ఇది లోకంలో అద్భుతమైనటువంటి పుణ్యం. ఆయన మాత్రమే చేసుకున్నటువంటి పుణ్యం. ఆమె అన్నపూర్ణగా పిపీలికాది పర్యంతానికి అన్నం పెడుతుంది. అందరికీ అన్నం పెట్టేటటువంటి అమ్మవారిని అమ్మ నువ్వు అన్నం తినమ్మా అని గడ్డం పట్టుకుని బతిమాలాడు. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు సౌందర్యలహరిలో బహుశః అంత మురిసిపోయి శ్లోకంలో ఒక పాదాన్ని ప్రత్యేకంగా కేటాయించారు శంకర భగవత్పాదులు. ఒక అక్షరం చెప్పడం అంటే ఎంతో గొప్ప. అటువంటిది హిమవంతుడి గురించి ఒక పాదాన్ని చెప్పారు. కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా గిరీశే నోదస్తం ముహురధర పానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముఖర వృంతం గిరిసుతే కథంకారం భ్రూమస్తవ చుబుకం ఔపమ్యరహితం అన్నారు. అమ్మ నీ చుబుకం అంటే నీ గడ్డం ఉందే
ఆ గడ్డం ఔపమ్యరహితం, దానికి ఉపమానం వెయ్యడం కుదరదమ్మా అన్నారు. ఎందుకు వెయ్యలేరట? కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా, వాత్సల్యంతో ఈమె నా కూతురు అనేటటువంటి భావన చేత హిమవంతుడు వెళ్ళి పార్వతీదేవి యొక్క గడ్డాన్ని పట్టుకుని, అమ్మా పార్వతి అన్నం తినమ్మా, అమ్మ పార్వతి అలా పరుగులెత్తకు కింద పడిపోతావు, అమ్మ పార్వతి అంతసేపు ఆటలాడుకు పడుకో అని ఆ గడ్డం పట్టుకుని బతిమాలాడు. అందరూ అమ్మా 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 అని వరాలు అడిగితే ఒక్క హిమవంతుడు మాత్రం ఆవిడ గడ్డం పట్టుకుని నా కూతురు అని ఆమెకి తాను పరిపాలకుడనని, ఆమె యోగక్షేమములను తాను చూడవలసిన వాడినని పొంగిపోయి ఒక తండ్రిగా నిలబడడానికి అవకాశం ఇచ్చి పలకరించడానికి అనువిచ్చినటువంటి గడ్డం ఆ గడ్డం పట్టుకుని బతిమాలాడు. పరమశివుడంతటి వాడు అమ్మవారి గడ్డం పట్టుకుని ముఖాన్ని పైకెత్తి తమకంతో ఆ ముఖంలోకి చూస్తాట. అమ్మా అంత గొప్ప గడ్డం అమ్మా, నీ గడ్డం దానికి ఉపమానం చెప్పడం ఎవరికి సాధ్యమమ్మా అన్నారు శంకరాచార్యుల వారు. అంటే హిమవంతుడు పొందిన అదృష్టమేమి, ఎందుకు మహాశైలమయ్యాడు అంటే అసలు లోకంలో అందరూ అమ్మ అని పిలిచినటువంటి పిల్లని అమ్మాయి అని పిలిచాడు. అసలు పోతన గారు అయితే వీరభద్ర విజయంలో ఒక మాట అనిపించారు హిమవంతుడి చేత. గిరిలలో ననొక్క గిరినైన నా పేరు వెలయ చేసి తిట్లు జలజనయన, నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు. లోకంలో నువ్వు నాకు కూతురు అయ్యావమ్మా, నా అదృష్టం నీలాంటి కూతురు ఉందంటారు. హిమవంతుడు అలా అనలేదు. గిరులలో ననొక్క గిరినైన నా పేరు వెలయ చేసి తిట్లు జలజనయన, ఓ తామర పువ్వుల వంటి కన్నులున్నటువంటి పార్వతి, నీకు నేను తండ్రినయ్యాను. నీకు తండ్రి అవడం సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదు? అసలు ఆమెకి జన్మ లేదు, ఆమె జన్మ ఎత్తవలసిన అవసరం లేదు, ఆవిడ పుట్టదు. పుట్టవలసిన అవసరం లేని తల్లి మేనకా హిమవంతుల యందు ఉన్నటువంటి గౌరవం చేత వాళ్ళకి కుమార్తెగా వచ్చింది. నువ్వు కుమార్తెగా వచ్చావు కాబట్టి నేను తండ్రినయ్యాను. లోకంలో కర్మవశం చేత బిడ్డలు జన్మిస్తారు, తాను తల్లో తండ్రో అవుతూ ఉంటారు. కానీ నీకు తండ్రినవడం నేను చేసుకున్న పుణ్యం కాదమ్మా, నువ్వు నన్ను అనుగ్రహించడం వల్ల నీకు నేను తండ్రినయ్యాను. ఇప్పుడు నువ్వు అనుగ్రహించడం వల్ల నా కీర్తి ఎంత శాశ్వతత్వాన్ని పొందుతుంది అంటే, హైమవతి అన్న పేరు శాస్త్రమునందు వాంగ్మయమునందు శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందుతోంది. పొంది హిమవంతుని యొక్క కుమార్తె అని పేరు వస్తోంది. కాబట్టి కేవలం నేను కొండని, ఇన్ని కోట్ల కొండలున్నాయి, ఇన్ని కొండలలో నా పేరే ఇంత కీర్తితో మిగిలిపోతోంది అంటే కేవలం నీకు తండ్రినవడం నా అదృష్టం అన్నాడు. నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన, ఇది మహాద్భుతమమ్మా. నిజంగా నీకు నేను తండ్రినవడం ఏమిటమ్మా? నేను తండ్రినవలేదు, నువ్వు నాకు కూతురు అయ్యావు కాబట్టి తండ్రి అని పెంచుకుంటున్నాను. అది హిమవంతుని యొక్క హృదయం. కాబట్టి మహాశైలం పుట్టినది పార్వతీదేవే అన్న విషయం సుస్పష్టంగా తెలుసు హిమవంతుడికి. అందుకే పార్వతీదేవి పుట్టి చిన్న పిల్లగా పట్టుపావడా కట్టుకుని ఇంట్లో నడుస్తుంటే హిమవంతుడు మురిసిపోయాడు. ఇంత పెద్ద పర్వతం కూడా మంచుకొండ కరిగిపోయి ఆనందపడిపోయి బిడ్డ దగ్గరికి వెళ్ళి, నరదేవాసుర పూజితంఘ్రియుగళ నారాయణీ శాంకరి నిశాచర దర్పోన్నత సంహరీ సదమలా చండార్చిని యోగిని తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని అని పిలుస్తూ అమ్మవారి యొక్క వైభవాన్నంతటినీ కూడా స్తోత్రం చేశాడు. అమ్మ, నీలాంటి పిల్ల నాకు లభించడం అంటే, నాకు కుమార్తెగా రావడం అంటే నా జన్మజన్మల సౌభాగ్యం అమ్మా అని చెప్పుకున్నాడు. కాబట్టి మాతామహ మహాశైలం, వినాయకుని యొక్క తాతగారు, ముత్తాతగారి ప్రసక్తి లేదు. అసలు హిమవంతుని యొక్క తండ్రి ఆ ప్రసక్తి తీసుకురాలేదు. ఎందుచేత అంటే హిమవంతుడు విష్ణువాంశ సంభూతుడై వచ్చాడు అని శాస్త్రవాక్కు. అందుకే ఇక హిమవంతుని యొక్క తండ్రిని చెప్పలేదు. పార్వతీదేవి కళ్యాణంలో ప్రవర చెప్పాలి కాబట్టి కేవలం ప్రవర కోసమని మాత్రం హిమవంతుని యొక్క తండ్రి గురించి చెప్పారు. ఏదో త్రికూటాచలం యొక్క కుమారుడు హిమవత్ పర్వతం అని, హిమవత్ పర్వతం యొక్క కుమారుడు మళ్ళీ వేరొకరు ఉన్నారని, మైనాకుడని చెప్పుకొచ్చారు తప్ప అసలు యథార్థానికి శాస్త్రీయంగా హిమవంతునకు తండ్రి ఈయన అని చెప్పడానికి సాధ్యం లేదు. అందుకే
వినాయకుడి యొక్క తల్లిగారి వైపు నుంచి చెప్దామంటే అసలు ముత్తాతగారు తెలియదు. తెలిసున్నది ఎవరంటే తాతగారు ఒకరే, మాతామహ మహాశైలం. ఆయన తల్లి వైపు నుంచి తండ్రిని చెప్పారు. అసలు ప్రవర తండ్రి వైపు నుంచి కదా చెప్పాలి, మరి తండ్రి వైపు నుంచి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్తున్నారు, మహస్తాత్ అపితామహం. వినాయకుడు జ్యోతిస్వరూపుడు, వినాయకుడి తండ్రి అయినటువంటి పరమశివుడు జ్యోతిస్వరూపుడు. జ్యోతి అనేటటువంటి మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏ సహస్రనామం మీరు చదవండి, ప్రతి సహస్రనామంలో అది ఏ దేవతా స్వరూపం కానివ్వండి ఒక నామం ఉంటుంది, పరంజ్యోతి అని. పరంజ్యోతి నపుంసక నామం. అంటే అసలు భగవంతుడు పురుషుడా స్త్రీయా నపుంసకుడా అంటే స్త్రీ పురుష నపుంసకం ముట్టియును కాక కర్మ గుణభేద సదసత్ ప్రకాశికాక వెనుకనన్నుయుతానగు విభుతలంతు అంటారు పోతన గారు అష్టమ స్కంధంలో. అలా అసలు భగవంతుడికి ఆడదా మగాడా నపుంసకుడా కర్మ క్రియా రూపమా అంటే ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరు. అది ఒక జ్యోతిస్వరూపం. ఆ జ్యోతి ఏం చేస్తుంది అంటే అజ్ఞాన దాహకత్వంతో ఉంటుంది. తనని నమ్ముకున్నటువంటి వాడి అజ్ఞానాన్ని తీసేసి ఆయనని తనలో కలుపుకునేటటువంటి లక్షణం కలిగినదయ్యుండేటటువంటి మహత్తరమైన జ్యోతి స్వరూపం ఏది ఉన్నదో అదే తండ్రి అయినటువంటి పరమశివుని యొక్క స్వరూపం. అదే నిజానికి విఘ్నేశ్వరుని యొక్క స్వరూపం కూడా. విఘ్నేశ్వరుడు కూడా జ్యోతిస్వరూపుడే. కాబట్టి అటువంటి విఘ్నేశ్వరుడికి మహస్తాత్ అపితామహం, పితామహం అంటే తాతగారు. పరమశివుడికి తండ్రి చెప్పడం కుదరదు. ఇంకా పార్వతీదేవికి లౌకికంగా తండ్రి హిమవంతుడని చెప్పవచ్చు. పరమశివుడికి తండ్రిని చెప్పమంటే సాధ్యం కాదు. తండ్రినే చెప్పలేనప్పుడు తాతగారిని అసలు చెప్పలేరు. కాబట్టి వినాయకుడి ముత్తాతని తాతని చెప్పడం అసలు సంభవం కాదు. మరి అంతవరకు బాగానే ఉందండి. మరి విఘ్నేశ్వరుడు తండ్రికి కొడుకుగా ఎలా వచ్చాడు పరబ్రహ్మమైతే? మరి ఆయనకి కూడా తండ్రి అన్న మాట అన్వయం కాదుగా. మరి అన్వయం కానప్పుడు విఘ్నేశ్వరుడు పరంబ్రహ్మమైతే జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నూతిభిస్సీదసాదనం అని చెప్తున్నాం కదా. ఆయన పరబ్రహ్మస్వరూపుడు. పరబ్రహ్మస్వరూపుడు అన్నవాడికి తండ్రి తల్లి అనేటటువంటి మాటలు ఉండవు. అనాది ఎప్పటి నుంచో ఉంటాడు. మరి ఎప్పటి నుంచో ఉంటే మనం చదువుకునేటటువంటి వినాయక వ్రత కథలో పార్వతీదేవి ఒంటికి రాసుకున్నటువంటి పసుపు నలుగు తీసి ముద్ద చేసిందని, ప్రాణప్రతిష్ఠ చేసిందని, పరమశివుడు వచ్చాడని, త్రిశూలంతో కంఠం తీసేశాడని, ఏనుగు తలకాయ పెట్టాడని, అందుకుని ఆయన ఏదో ఆ గజముఖంతో ఉన్నటువంటి వాడయ్యాడని ఇన్ని విశేషాలు ఉన్నాయి కదా. మరి ఆయన పరబ్రహ్మమైతే ఆయన జ్యోతిస్వరూపుడు కాబట్టి ఆయనకి తండ్రిని తాతని చెప్పడం కుదరదు అని తండ్రిని కూడా పరమశివుణ్ణి కూడా ఒక స్థాయిలో పక్కన పెట్టాలి అంటే ఎలా అన్వయం అంటే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని మహానుభావుడు, ఆయన దీని గురించి ఒక అద్భుతమైన వ్యాఖ్య చేశారు. ఒకప్పుడు ఆయన ఇంట్లో తిరుగుతుంటే బాలాస్వరూపంలో అమ్మవారు తిరుగుతుండేది, ఆయనతో పాటే కూర్చునేది. ఆయన ఎంత ఉపాసన చేశారంటే ఆయన కూర్చుంటే ఒక కొయ్య కుర్చీలో చాలా మందికి ఆడరూపంలో కనపడేవారు. ఆయన రాఘవనారాయణ శాస్త్రి గారి దర్శనం చేసుకుందామని వచ్చినటువంటి కొంతమంది స్త్రీలు రాఘవనారాయణ శాస్త్రి గారిని పలకరించి శాస్త్రి గారు ఎక్కడున్నారని అడిగేవారు. ఆయన నేనే శాస్త్రిని అనేవారు. అంటే అయ్యో పరాచికం ఆడకండి అమ్మా, శాస్త్రి గారు ఎక్కడున్నారు అని అడిగేవారు. ఆయన కంఠం కూడా స్త్రీ కంఠంగా వినపడేది. ఆయన బుద్ధి ఉందా లేదా నేనే శాస్త్రిని అని చెప్తే అని లేచి నిలబడేవారు. నిలబడితే అప్పుడు వాళ్ళకి గగుర్పాటు చెంది అవును ఈయనే శాస్త్రి గారు అని కనిపించేది. ఆయన స్త్రీ రూపంలో కనపడుతుండేవారు. ఆయన ఇంట ఎప్పుడు బాలారూపంలో అమ్మవారు తిరుగుతూ ఉండేది. ఇప్పటికీ మీరు వెడితే చందోల్లో రాఘవనారాయణ శాస్త్రి గారు కూర్చున్న కుర్చీ, రాఘవనారాయణ శాస్త్రి గారు ఉపాసన చేసినటువంటి ప్రదేశం, వారి భార్య గారు పాయసం వండి గిన్నెలో తీసుకొచ్చి గది మధ్యలో పెడితే రాత్రి చిట్ట చివరి అతిథికి అన్నం పెట్టే వరకు అందులోంచి పాయసం వస్తూనే ఉండేది. లేవనుకోకండి అటువంటి పాత్రలు. ఈ మధ్యనే నేను అటువంటి పాత్ర ఒకటి చూశాను. పాయస పాత్ర కాదు కానీ ఒక అద్భుతమైనటువంటి పాత్ర ఒకటి చూడడం జరిగింది. సభాముఖంగా వాటి వివరాలు చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి నేను చెప్పట్లేదంతే. కాబట్టి ఆ పాత్రలో పాయసం పెడితే రాత్రి ఆఖరి అతిథి వచ్చి తినే వరకు ఆ పాయసం సరిపోతుండేది.
మహానుభావుడు అంతటి బాలా ఉపాసన చేసినటువంటి వారు. ఆయన ఒకరోజు రాత్రి పడుకుంటే అమ్మవారు అక్కడే కూర్చుంది గుమ్మం మీద. ఆ గుమ్మం దగ్గర ఉన్న అరుగు లాంటి దాని మీద కూర్చుంది. ఆయన అటు తిరిగి పడుకుని మళ్ళీ ఇటు తిరిగారు. అమ్మవారు అలాగే చూస్తోంది. ఆయన ఎప్పుడైనా తొందరపడి తెల్లవారుజామున లేవకపోతే ఏ కారణం చేతనైనా అమ్మవారే లేపేది. శాస్త్రి తెల్లవారిపోతోంది, నిద్ర లేయని. ఆయన అమ్మవారి వంక చూసి చటుక్కుని నవ్వారు. నవ్వి ఇటు తిరిగి పడుకున్నారు. అమ్మవారికి కోపం వచ్చింది. పడుకునింటున్నవాడివి, కునుకొస్తున్నవాడివి కళ్ళు తెరిచి నన్ను చూసి ఎందుకు నవ్వావు? అదేదో వెటకారంగా ఉందా నవ్వు, ఎందుకు నవ్వావో చెప్పన్నారు అని అమ్మవారంటే రాఘవనారాయణ శాస్త్రి గారు అన్నారు, నేను చెప్తా, కానీ నీ చెప్పిన తర్వాత శాస్త్రి ఇలా చెప్పావని నువ్వేం అనుకోకూడదన్నారు. అంటే చెప్పు పర్వాలేదండి ఆవిడ. ఏం లేదమ్మా, నాకు ఎందుకు నవ్వు వచ్చిందంటే నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నావా, పిల్లల్ని కని పెళ్లి చేసుకున్నావా అని అడిగారు. శాస్త్రి అంత మాట అన్నావాయ్, ఎవరో తెలివి తక్కువ వాడు అన్నాడంటే పర్వాలేదు, నీ వంటి వాడి నోటి వెంట ఈ మాట రావచ్చా, ఎందుకన్నావు ఈ మాట అని అడిగింది. అమ్మ, మరి పార్వతీ కళ్యాణంలో గణపతి పూజ చేశారుగా మీరు, ఉన్నాడుగా విఘ్నేశ్వరుడు, అంటే పెళ్లికి ముందే నీకు కొడుకున్నాడా, లేకపోతే పెళ్లి తర్వాత కొడుకుని కన్నావా? నాకు ఈ విషయం గురించి జ్ఞాపకానికి వచ్చి నవ్వొచ్చిందమ్మా అన్నారు. అమ్మవారంది, నీ నోటి వెంట వచ్చిన ఈ మాట లోకంలో ప్రచారం అయిపోతుంది, చాలా ఇబ్బంది తీసుకొస్తుంది శాస్త్రి, వెంటనే ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏమిటో కూడా నువ్వే చెప్పాను. అంటే శాస్త్రి గారు, వ్యాసుణ్ణి పిలమ్మ, తేజోరూపుడై వస్తాడు చెప్తానన్నారు. వ్యాసుడు ఎందుకు, నేనున్నానుగా చెప్పంది ఆవిడ. ఆయనే వ్రాసుకున్నారు పుస్తకం. అంటే అప్పుడు రాఘవనారాయణ శాస్త్రి గారు ఒక మాట చెప్పారు. విఘ్నేశ్వరుడు అనేకమైనటువంటి రూపాలని అవతారంగా తీసుకున్నాడు. అవతారము అంటే క్రిందికి దిగి వచ్చుట అని. అనేకమైనటువంటి ప్రయోజనాల కోసం అనేక రూపాలని తీసుకున్నాడు. అసలు యథార్థానికి ఆయన ఎప్పుడున్నాడు అంటే, పరమశివుడు ఎప్పుడున్నాడో విఘ్నేశ్వరుడు కూడా అప్పుడే ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే ఒక్కటే కారణం. విఘ్నేశ్వరుడికి స్థానం ఏది అంటే మూలాధార చక్రం. ఎవరి మూలాధార చక్రంలో ఉంటాడు ఆయన? పరమశివుని యొక్క మూలాధార చక్రంలో ఉంటాడు. అంటే పైనుంచి కింది వరకు ఉండేటటువంటి వెన్నుపాములో కింద ఉన్నటువంటి చక్రంలో గణపతి ఉంటారు. అంటే పరమశివుడు ఎప్పుడున్నాడని మీరు అనుకుంటున్నారో అప్పుడే గణపతి కూడా ఉన్నారు. అప్పుడే ఉన్నటువంటి గణపతి, అప్పుడే ఉన్నటువంటి వినాయకుడు అనేకమైనటువంటి రూపములను స్వీకరించాడు. ఎందుకు స్వీకరించాడు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయోజనాన్ని లోకానికి సాధించి పెట్టడం కోసం ఆయన వచ్చాడు. కాబట్టి మహస్తాత్, నువ్వు ఒక జ్యోతిస్వరూపుడివి, అనాదిగా ఉన్నటువంటి వాడివి, వాళ్ళ కొత్తగా వచ్చినటువంటి వాడివి కావు. నువ్వు జ్యోతిస్వరూపుడవు, నీ తండ్రి జ్యోతిస్వరూపుడు. ఇక మీకు మళ్ళీ తల్లిదండ్రులు ఎవరు చెప్పగలరు? ఏదో లౌకికంగా కొంతవరకు నువ్వు పార్వతీ పరమేశ్వరుల కడుపున వినాయకుడన్న పేరుతో వచ్చిన వాడవు కనుక నీ తండ్రి పరమశివుడని కొంతవరకు నిర్ధారించడం సాధ్యం అవుతుందేమో, కానీ పరమశివుని యొక్క తండ్రిని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అసలు అది సంభవం అయ్యే విషయమే కాదు. ఇంకా ఒక మాట అనొచ్చు, శివుడు ఎప్పుడున్నాడో అప్పుడే ఆయన మూలాధార చక్రంలో అన్న మాట అనొచ్చు. శివుడి తల్లిదండ్రులు అసలు ఆ మాట అన్వయం కానే కాదు. అందుకే మీరు శివమహాపురాణం జరిగితే పార్వతీ కళ్యాణం జరుగుతున్నప్పుడు పార్వతీదేవి యొక్క ప్రవర చెప్పగలిగారు, కానీ పరమశివుడి యొక్క ప్రవర చెప్పడం కుదరలేదు. కుదరకపోతే బ్రహ్మస్థానంలో కూర్చున్నవాడు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారే కూర్చున్నారు. ఆయనకే పరమశివుడి యొక్క తండ్రి ఎవరో అర్థం కాక హిమవంతుడి వంక తిరిగి అడిగాడు, కన్యాదానం చేస్తున్నావు కదా, నువ్వు కనుక్కుని ఉండాలి కదా, ఆయన తల్లిదండ్రులు ఎవరో, ఆయన తండ్రి ఎవరో చెప్పన్నాడు. ప్రవర చెప్తానని. ఏమో నాకేం తెలుసు, నాకు కూడా తెలియదు పరమశివుడి తండ్రి ఎవరో అన్నారు. శ్రీ మహావిష్ణువుని అడిగారు. ఏమో నాకన్నా ముందు నుంచి ఉన్నవాడైనా నాకెక్కడ తెలుస్తుంది, నాకు తెలియదు అన్నాడు. మరి ఎవరికీ తెలియకపోతే ఎవరు చెప్తారు అంటే నారదుడి దగ్గరికి వెళ్ళారు. నారదుడు వీణ వాయించుకుంటూ కూర్చుని ఉన్నాడు. వెళ్ళి వీణ పట్టుకుని, ఏమయ్యా బుద్ధుందా లేదా, ప్రవర చెప్పక మేమందరం బాధపడుతుంటే వీణ వాయించుకుంటామేమిటన్నారు. మీ అమాయకత్వం తప్ప పరమశివుడికి తండ్రి తాత ముత్తాతనా? అలా ఉండే అవకాశం కుదురుతుందా? కుదరదు. ఆయన నాదస్వరూపుడు, అందరికన్నా ముందున్నవాడు ఆయనే. అందుకే ఆయనకి ప్రవర చెప్పాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఇంకా ఒక్కటే పని చెయ్యాలి, ఆయనకున్నటువంటి నామాలే తీసి ఆ నామాలలోనే కొన్ని నామాలు ముత్తాతని తాతని తండ్రిని చెప్పాలి తప్ప కొత్తగా ఆయనకి తాతని తండ్రిని తీసుకురావడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. మరి ప్రవర చెప్పేటప్పుడు గోత్రం, అందుకే నిర్గుణ, నిరంజన, నిర్వికల్ప, నిరాఖ్యాత, నిరామయ, పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రస్య అని చెప్పారు.
అసలు పరమశివ గోత్రంలో ఉన్నటువంటి ఋషులు ఎవరు అంటే నిర్గుణ స్వరూపాల్ని 5 చెప్పారు. చెప్పి ఇటువంటి పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రస్య పరమశివశర్మణో నప్త్రే, పరమశివుడు అనబడేటటువంటి ఆయన ఈ పిల్లవాడికి ముత్తాత. ఎవరా పరమశివుడు? పెళ్లి కొడుకే, అంతకన్నా చెప్పడానికి అవకాశం లేదు. అందుకని పరమశివశర్మణో నప్త్రే. బాగుంది, ఆయన ముత్తాత గారు పరమశివుడు. తర్వాత మరి తాతగారెవరు అంటే తాతగారెవరు అనేటప్పటికన్నారు సదాశివశర్మణ పౌత్రాయ, సదాశివుని యొక్క పౌత్రుడు. సదాశివుడు ఎవరు? సదాశివుడు ఒకడు, పరమశివుడు ఒకడు, ఇన్ని ఉండవు, ఆయనే. కాబట్టి ఇంకో పేరు మార్చారు, సదాశివశర్మణ పౌత్రాయ. మరి ఎవరబ్బాయి? విశ్వనాథ శర్మణ పుత్రాయ, విశ్వనాథ శర్మ గారి యొక్క పుత్రుడు. మరి ఈ అబ్బాయి పేరేమిటి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ ఆదిమధ్యాంతరహితాయ కైలాసపుర నివాసాయ అని చిట్ట చివరికి వచ్చేటప్పటికి శ్రీ విశ్వేశ్వర శర్మణే వరాయ అన్నారు. విశ్వేశ్వర శర్మ అనపరేటటువంటి పేరు కలిగినటువంటి వరుడు అన్నారు. నిజంగా అసలు ఆయన పేర్లే తీసుకెళ్లి ముందుకి ముత్తాత తాత తండ్రి అని తీసుకురావాలి తప్ప ఆయనకి ముత్తాత తాత తండ్రి లౌకికంగా ఉండే అవకాశం ఉందా? లేనే లేదు. ఆయన జ్యోతిస్వరూపుడు. ఆయన ఎలా జ్యోతిస్వరూపుడో విఘ్నేశ్వరుడు కూడా అలాగే జ్యోతిస్వరూపుడు. పరమశివ గోత్రంలో ఉన్నటువంటి ఋషులు ఎవరు అంటే నిర్గుణ స్వరూపాల్ని 5 చెప్పారు. చెప్పి ఇటువంటి పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రస్య పరమశివశర్మణో నప్త్రే, పరమశివుడు అనబడేటటువంటి ఆయన ఈ పిల్లవాడికి ముత్తాత. ఎవరా? పరమశివుడు. పెళ్లి కొడుకే, అంతకన్నా చెప్పడానికి అవకాశం లేదు. అందుకని పరమశివశర్మణో నప్త్రే. బాగుంది, ఆయన ముత్తాత గారు పరమశివుడు. తర్వాత మరి తాతగారెవరు అంటే తాతగారెవరు అనేటప్పటికన్నారు సదాశివశర్మణ పౌత్రాయ, సదాశివుని యొక్క పౌత్రుడు. సదాశివుడు ఎవరు? సదాశివుడు ఒకడు, పరమశివుడు ఒకడు, ఇన్ని ఉండవు, ఆయనే. కాబట్టి ఇంకో పేరు మార్చారు, సదాశివశర్మణ పౌత్రాయ. మరి ఎవరబ్బాయి? విశ్వనాథ శర్మణ పుత్రాయ, విశ్వనాథ శర్మ గారి యొక్క పుత్రుడు. మరి ఈ అబ్బాయి పేరేమిటి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ ఆదిమధ్యాంతరహితాయ కైలాసపుర నివాసాయ అని చిట్ట చివరికి వచ్చేటప్పటికి శ్రీ విశ్వేశ్వర శర్మణే వరాయ అన్నారు. విశ్వేశ్వర శర్మ అనపరేటటువంటి పేరు కలిగినటువంటి వరుడు అన్నారు. నిజంగా అసలు ఆయన పేర్లే తీసుకెళ్లి ముందుకి ముత్తాత తాత తండ్రి అని తీసుకురావాలి తప్ప ఆయనకి ముత్తాత తాత తండ్రి లౌకికంగా ఉండే అవకాశం ఉందా? లేనే లేదు. ఆయన జ్యోతిస్వరూపుడు. ఆయన ఎలా జ్యోతిస్వరూపుడో విఘ్నేశ్వరుడు కూడా అలాగే జ్యోతిస్వరూపుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రవర చెప్పేటప్పుడు అందుకే మహస్తాత్ అపితామహం, తాత లేడు అన్నారు. తాత లేడు, తండ్రి ఉన్నాడు. తాత లేని తండ్రి ఎక్కడి నుంచి వస్తాడు అంటే అసలు తాత మాట చెప్పడానికి అవకాశం లేనివాడు తండ్రిగా ఉన్నాడు. అంటే ఆయన ఎటువంటి జ్యోతిస్వరూపుడు, ఆదిమధ్యాంతరహితుడో గణపతి కూడా అటువంటి ఆదిమధ్యాంతరహితుడు అని దాని అర్థం. కాబట్టి అటువంటి వాడు కనుక అపితామహం, ఆయన యొక్క తాత తండ్రి వైపు నుంచి చెప్పడం సంభవం అయ్యేటటువంటిది కాదు. కానీ ఒక్క మాట చెప్పారు, మహస్తాత్ అపితామహం కారణం జగతాం వందే. ఆయన ఈ జగత్తులకన్నిటికీ కూడా కారణమై ఉన్నాడు. అంటే అసలు ఈ జగత్ అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందో దానికంతటికీ కారణముగా ఉన్నటువంటి వస్తువు ఒకటి ఉన్నది. ఆ వస్తువు లేకపోతే ఇవన్నీ రావు. ఆ వస్తువు నుండి ఇవన్నీ వచ్చాయి. అలా చెప్పబడేటటువంటి పరబ్రహ్మస్వరూపమైన జ్యోతిస్వరూపమైనటువంటిది ప్రారంభంలో ఏది ఉన్నదో అదే గణపతి యొక్క స్వరూపము. అందుకే ముత్తుస్వామి దీక్షితుల వారని సంగీత వాగ్గేయకార త్రయంలో మహానుభావుడు. ఆయన గణపతి మీద చేసినటువంటి కీర్తన లోకంలో హరికథలు చేయనివ్వండి, గాత్ర కచేరీ చేయనివ్వండి, లేకపోతే వైణికులు కానివ్వండి, ఎవరు కానివ్వండి, ఆయన ఎన్నో కీర్తనలు చేశారు మహాగణపతి మీద. ఎన్నో కీర్తనలు చేసిన ఆయన చేసినటువంటి ఒక కీర్తనని మాత్రం ప్రార్థనా కీర్తనగా స్వీకరిస్తూ ఉంటారు. వాతాపి గణపతిం భజే అన్న కీర్తనని. వాతాపి అనేటటువంటిది పల్లవులు పరిపాలించినప్పుడు దక్షిణ దేశంలో వాళ్ళ యొక్క రాజధాని. ఆ వాతాపి అన్న క్షేత్రంలో విఘ్నేశ్వరుడు వెలిశాడు.
ఆ విఘ్నేశ్వర స్వరూపం మహోత్కృష్టమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఆ గణపతి స్వరూపాన్ని యథాతథంగా ఎలా ఉంటుందో అలా తయారు చేయించి పరంజ్యోతి అని పేరు కలిగినటువంటి ఒక రాజు దక్షిణ దేశంలో, ద్రవిడ దేశంలో, తమిళనాడు తీసుకెళ్లి తిరువారూరు అనబడేటటువంటి క్షేత్రంలో ప్రతిష్ఠ చేశాడు. త్యాగరాజస్వామి వారు అక్కడే అనేక కీర్తనలు చేశారు. సంగీతత్రయం అంతా అక్కడే వచ్చింది. అక్కడ పుట్టినటువంటి వాళ్ళకి జన్మరాహిత్యం. అంత గొప్ప క్షేత్రం. సంస్కృతంలో దాన్ని కమలాలయము అని పిలుస్తారు. జననా కమలాలయే అని. అక్కడ పుట్టిన వాళ్ళకి మళ్ళీ జన్మ లేదు అని. అక్కడికి తీసుకెళ్లి ఈ వాతాపిలో ఉండేటటువంటి విఘ్నేశ్వర స్వరూపాన్ని ప్రతిష్ఠ చేశాడు పరంజ్యోతి అన్న రాజు. ఆ గణపతికి వాతాపి నుంచి వచ్చినటువంటి గణపతి స్వరూపం గనక వాతాపి గణపతి అని పేరు. ముత్తుస్వామి దీక్షితర్ వారు తిరువారూరు వెళ్ళినప్పుడు ఆ గణపతిని చూసి ప్రార్థన చేశారు, వాతాపి గణపతిం భజే అని. ఇప్పుడు నేను సంగీత సభలో మాట్లాడటం లేదు కాబట్టి దాని యొక్క లోతులు స్పృశించను, కానీ అసలు వాతాపి గణపతిం భజే అనబడేటటువంటి ఒకే ఒక్క కీర్తనలో విఘ్నేశ్వర సంబంధమైనటువంటి బీజాక్షరములు, మంత్రరహస్యముల దగ్గర నుండి ఆయన తత్వానికి సంబంధించినటువంటి ఎన్నో విశేషాల్ని ముత్తుస్వామి దీక్షితర్ వారు అందులో నిక్షేపించి పాడారు. ఇవాళ దురదృష్టకరమైన విశేషం ఏమిటంటే ఆ కీర్తనలో ఉండేటటువంటి సాహిత్యం కూడా చాలా చోట్ల తప్పులే పాడుతూ ఉంటారు. అసలు వాతాపి గణపతిం భజేహం అని ఉంది దాని మూలంలో. వాతాపి గణపతిం భజే అని విడిచిపెట్టలేదు. వాతాపి గణపతిం భజేహం వరప్రదం అని. భూతాధి సంసేవిత చరణం భూతభౌతికా ప్రపంచభరణం వీతరాగిణం వినత యోగిణం విశ్వకారణం విఘ్నవారణం వాతాపి గణపతిం భజేహం అని చేశారు ముత్తుస్వామి దీక్షితర్ వారు. అహం అంటే నేను, భజే భజించుచున్నాను. ఎవరిని? వాతాపి గణపతిం, వాతాపి నుండి తేబడి ఇక్కడ ప్రతిష్ఠ చేయబడినటువంటి తిరువారూరులో ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి భజిస్తున్నాను. ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన యొక్క వైభవాన్ని మహామంత్ర శాస్త్రవేత్తలైన వాళ్ళు ఎలా చెప్తారో సంగీత విద్వాంసుల్లో అంత పటుత్వం కలిగి చెప్పారు మహానుభావులు. అందుకే ఆయన అన్నారు, భజేహం, ఆయన వరప్రదం, ఆయన వరములనిచ్చేటటువంటి వాడు. వరసిద్ధి వినాయక అని పిలుస్తూ ఉంటాం మనం. అందుకే మీరు చూడండి ఎక్కడా లేదు. ఇక్కడ ఒక్క గోకులంలో మాత్రం చాలా అద్భుతమైనటువంటి మూర్తిని వీళ్ళు ప్రతిష్ఠ చేశారు. సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వరుడు అని. కొన్ని చోట్ల సిద్ధి బుద్ధికి బదులుగా బుద్ధి వృద్ధి సమేత విఘ్నేశ్వరుడు అని కూడా కొన్ని చోట్ల వ్రాయబడి ఉంది. బుద్ధి అన్న మాటకు అర్థం ఏమిటంటే నిర్ణయాత్మకమైనటువంటి శక్తి, నిర్ణయం చెయ్యగలిగినటువంటి అంతర్లీనమైనటువంటి శక్తిని బుద్ధి అని పిలుస్తారు. ఈ బుద్ధి కేవలము మనుష్యుని యందు మాత్రమే ఉంటుంది. ఈ బుద్ధి ఇతర ప్రాణుల యందు ఉండదు. అందుకే దానికి బుద్ధి లేదా అది అలా చేస్తుందంటారు. మనసు ఏదో ఒక కోరికని, ఏదో ఒక సంకల్పాన్ని చెప్తూనే ఉంటుంది. అసలు మనస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే సంకల్ప వికల్ప సంఘాతము అని. అది సంకల్పం చేస్తుంది, వికల్పం చేస్తుంది, వదిలిపెట్టేస్తుంది. అది ప్రశాంతంగా ఉండదు. అదొక కోతి లాంటిది. ఏదో ఒక ఆలోచన తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. పెట్టిన ప్రతి ఆలోచనని అమలు చెయ్యాలి అని ఉండదు. ఏ ఆలోచన అమలు చెయ్యాలి అన్నది నిర్ణయం ఎవరు చేస్తారు అంటే బుద్ధి చేస్తుంది. ఆ బుద్ధి దేవతల యొక్క అనుగ్రహంతో నింపబడి ఉన్నంత కాలం భగవంతుడి వైపుకి, ధర్మం వైపుకి నడుస్తుంది. ఆ బుద్ధి దేవతల యొక్క అనుగ్రహంతో నింపబడనప్పుడు అది ఇంద్రియ లౌల్యం వైపుకి ప్రవహించి అధప్పతనమైపోయి కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ తిరియక్కుగా వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి ప్రాణిగా పుట్టవలసినటువంటి అగత్యాన్ని పొందేస్తాడు. అందుకే ఆ బుద్ధిని బలం చేయమని అడుగుతాం. మీరు ఎంత పూజ చేశారన్న దానితో సంబంధం ఉండదు. మీరు ఏం చేసినా చిట్ట చివరి మాత్రం ఒకటే అడుగుతారు. ఏమిటి అడుగుతారు అంటే మీరు ఎవరిని పూజ చెయ్యండి, ఆ రూపాన్ని పిలుస్తారు. ఏదో దుర్గమ్మని పూజ చేశారనుకోండి, కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్భి ప్రచోదయాత్. మా బుద్ధులను ప్రచోదనము చేయుగాక, ప్రచోదనము చేయుగాక, ప్రచోదనము చేయుగాక. ఏ పూజ చేయండి చిట్ట చివర లఘుగాయత్రితో పూర్తవుతుంది. లఘుగాయత్రి వేదప్రోక్తము.
ఏ దేవతా స్వరూపాలు ఆరాధనీయములో దానికి లఘుగాయత్రి వేదం చెప్తుంది. ఆ లఘుగాయత్రితోటి పూర్తి చేస్తాం. అంటే ప్రచోదయాత్ అంటే నా బుద్ధి ప్రేరేపింపబడుగాక, నా బుద్ధి నిశ్చయించేస్తుంది కాబట్టి మనసు చెప్పిన ప్రతి ఆలోచనని అంగీకరించకుండుగాక. ఏది నన్ను భగవంతుడి వైపుకి తీసుకెడుతుందో ఆ నిర్ణయాన్నే బుద్ధి చేసే బలాన్ని పొందుగాక. ఎందుకని మనసు ఇంద్రియముల యొక్క లౌల్యం వైపుకి ఆలోచనలు తీసుకొస్తుంది. వాడి సౌమ్యం పోయింది, ఏదో ఉపన్యాసం చెప్తాడు, ఎందుకు లేదు, హాయిగా ఇంట్లో కూర్చుంటే చక్కగా టీవీలో మంచి ఏదో సీరియల్ వస్తోందంటుంది. కాదు కాదు, నేను అక్కడికి వెళ్ళవలసిందే, ఆ సభకి వెళ్ళాలి, భగవంతుడి గురించి వినాలి, విఘ్నేశ్వరుడి దర్శనం చెయ్యాలి, ఆ ప్రాంగణంలో కూర్చోవాలి గణపతి నవరాత్రులు అని మనసు చెప్పినది కాదని శరీరాన్ని దేవాలయానికి వెళ్ళేటట్టుగా నియంత్రణ చేసి నిర్ణయం చెయ్యగలిగినటువంటి అధికారము కలిగినటువంటి ప్రచోదన వ్యవస్థకు బుద్ధి అని పేరు. ఆ బుద్ధి విఘ్నేశ్వరానుగ్రహం ఉన్నవాడికి మాత్రమే విఘ్న రూపంగా, అంటే భగవంతుని పొందడం అనేటటువంటి సిద్ధికి విఘ్నం వస్తున్నప్పుడు ఆ విఘ్నాన్ని తొలగించి భగవంతుడి వైపుకి నడిపించగలిగినటువంటి వాడు విఘ్న నాయకుడైనటువంటి వినాయకుడు. ఆయన యొక్క శక్తి స్వరూపంగా బుద్ధి సిద్ధి చెప్పబడతారు. మనకి ఎప్పుడైనా సరే ఆర్షధర్మంలో ఒక రహస్యం ఉంటుంది. దేవతల యొక్క భార్యని చెప్పినప్పుడు లౌకికంగా వాళ్ళు ఆడవాళ్ళు ఏదో భార్యాస్థానంలో కూర్చున్న వాళ్ళని మీరు అనుకోకూడదు. భార్య అన్న పేరుతో ఎప్పుడైనా చెప్తే పక్కన కూర్చున్నటువంటి పురుష స్వరూపంలో ఉన్నటువంటి దేవత యొక్క శక్తి అని గుర్తు. బ్రహ్మగారి యొక్క శక్తి సరస్వతి, అంటే విద్య, విజ్ఞానము ఆయన యొక్క శక్తి. ఎప్పుడు ఆయన వేదం చదువుతూ ఉంటాడు 4 ముఖాలతోటి. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి లక్ష్మి. అసలు లక్ష్మి లేని వాడు పరిపాలన ఏం చేస్తాడు? లక్ష్మిని ఇవ్వాలి, ఎవరినైనా శిక్షించాలనుకున్నప్పుడు తీసేయాలి. ఈ రెండూ తీయగలడు కాబట్టి విష్ణువు యొక్క శక్తి లక్ష్మి. సర్వలోకములను లయం చేసుకోవాలి, జ్ఞానం ఇచ్చి మోక్షం ఇవ్వాలి. ఇవి చెయ్యాలి కాబట్టి పటుత్వ శక్తి అయినటువంటి అమ్మవారు హ్రీంకార స్వరూపిణిగా హరుని యొక్క ఇల్లాలై ఉంటుంది. ఒకే ఆదిశక్తి 3 రూపాలతో ముగ్గురికి ఇల్లాలి రూపంలో ఉంటుంది. ఉండడానికి కారణం ఏమిటి అంటే అది వాళ్ళ వాళ్ళ యొక్క శక్తి స్వరూపాలు. శక్తి స్వరూపాల్ని స్త్రీ స్వరూపంగా మనకి చూపిస్తారు. అందుకే ఎప్పుడైనా మధ్యలో ఒక మూర్తి పురుష స్వరూపం ఉండి ఆయన భార్యలు ఉంటే చేతిలో తామర మొగ్గలు పట్టుకుని ఇద్దరూ కూడా మధ్యలో ఉన్న స్వామి వైపుకి తామర మొగ్గ పట్టుకుని ఒరుగుతారు. ఒరిగితే ఆయన ఇల్లాళ్ళు అని గుర్తది. సిద్ధి బుద్ధి ఇద్దరూ పక్కన కూర్చున్నట్లుగా పెట్టారు. నేను అందులో ఏం దోషం పట్టుకోవట్లేదు. అసలు ఇంత వైదికమైన మూర్తిని పెట్టారు, అదే 10,000. ఒక మూర్తిని ఉంచడము అంటే మన ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి అర్హత మనకి లేదు. ఏదో కంప్యూటర్లో మిగిలిపోయిన వస్తువులు, అర్థం బద్దం లేకుండా సముద్రపు ఒడ్డున దొరికినటువంటి గవ్వలు, లేకపోతే ఏదో దొరికినటువంటి మోటార్ సైకిల్ స్పేర్ పార్ట్లు, ఇలాంటివన్నీ తీసుకొచ్చి నేను గణపతి విగ్రహం చేస్తాను అంటే అది లోకంలో అశాంతిని నింపుతుంది. అటువంటి పనులు చేయకూడదు. తెలిసి తెలియని పనులన్నీ చేసి చాలా గొప్పగా చేశాం అనుకోకూడదు. ఉపాసన వేరు, నీ ఉండేటటువంటి తెలివితేటలు వేరు. భగవత్ స్వరూపాన్ని శాస్త్రాలు ఎలా చెప్పాయో ఏ పదార్థంతో చెయ్యాలో దాంతో మాత్రమే చెయ్యాలి తప్ప నీ ఇష్టం వచ్చిన పదార్థాలతో తీసుకొచ్చి భగవన్మూర్తులను ఏర్పాటు చెయ్యకూడదు. చాలా కాలం తర్వాత సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వరూపాన్ని ఇంత అందంగా ఇంత వైదికంగా ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆ సిద్ధి బుద్ధి ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని మన యందు ప్రసరింప చెయ్యగలిగిన వాడెవరో ఆయన విఘ్నేశ్వరుడు. కాబట్టి అటువంటి విఘ్నేశ్వరుడు యొక్క తత్వమేమి అన్నది ముత్తుస్వామి దీక్షితుల వారు కీర్తనలో చెప్పారు. వాతాపి గణపతిం భజేహం, నేను ఆయనని కీర్తిస్తున్నాను. ఆయన ఏం చేస్తారు? వరప్రదం, ఆయన ఏ వరాలైనా ఇవ్వగలడు. ఆయన శక్తికి లోటు లేదు. ఇది ఇవ్వగలను ఇది ఇవ్వలేను అని అనేటటువంటి వాడు కాడు. ఆయన పూర్ణుడు, ఏదైనా ఇవ్వగలడు. అలా ఇవ్వగలిగినటువంటి వాడు కనుక వరప్రదం. భూతాధి సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం. ఆయన భూతాధి సంసేవిత చరణం, ఎంత అద్భుతమైన మాట వేశారు పరబ్రహ్మతత్వంగా. భూతములు అన్న మాటకు అర్థం ఏంటంటే పంచమహాభూతములు, పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు. ఇవే బయట బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ 5 ఇక్కడ పిండాండంగా ఉంటాయి. ఆ 5 లేకపోతే బ్రహ్మాండం కాదు, ఆ 5 లేకపోతే పిండాండం కాదు.
ఈ 5 కూడా ఎవరి నుండి వచ్చాయి అంటే విఘ్నేశ్వరుడి నుండి వచ్చాయి. కాబట్టి భూతాధి సంసేవిత చరణం, ఆ 5 భూతములు కూడా ఆయన యొక్క పాదములకు నమస్కరించి పూజ చేస్తుంటాయి. భూత భౌతికా ప్రపంచ భరణం, ఆయన ఈ 5 భూతములనే కలిపాడు. ఎక్కడెక్కడ ఎంతంత కలపాలో అంతంత కలిపి ఈ బ్రహ్మాండము నుండి పిండాండములనన్నిటినీ ఏర్పాటు చేశాడు. మీరు చూడండి, లోకంలో ఎన్ని ప్రాణులు ఉంటాయో ఒక్కొక్క ప్రాణిది ఒక్కొక్క లక్షణం. ఇన్ని భూతములను ఉత్పత్తి చేసిన వాడెవరు అంటే పరబ్రహ్మంగా విఘ్నేశ్వరుడే ఉత్పత్తి చేశాడు. అప్పుడు ఆయనే బ్రహ్మ, ఆయనే స్థితికారుడు, ఆయనే లయకారుడు. అందుకే ఆయన విఘ్ననాశకుడైనప్పటికీ కూడా ఆయనకి పేరు పెట్టినప్పుడు విష్ణువు పేరే పెట్టి పిలిచేశారు ఆ శ్లోకంలో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. స్థితికార లక్షణాన్ని చెప్తూ ఆయనే విష్ణువు సర్వవ్యాపకుడు, అంతటా నిండి ఉన్నవాడని చెప్పడం కోసమని విష్ణుం అన్న పేరుతో ఆయన్ని పిలిచారు. కాబట్టి భూత భౌతికా ప్రపంచ భరణం, ఈ సమస్త భూతములతో కూడినటువంటి ఈ జగత్తంతా కూడా ఆయనకి ఒక ఆభరణము వంటిది. భూత భౌతికా ప్రపంచ భరణం వీతరాగిణం, ఆయనకేమి రాగము ద్వేషము రెండూ లేవు. ఆయనకి ప్రత్యేకమైన ప్రేమ లేదు, ఆయనకి ప్రత్యేకమైన కోపము లేదు. అందుకే ఎప్పుడు ప్రసన్నవదనం, లోపల సంతోషంగా ఉంటాడు. కాబట్టే ఆయన ముఖం ఎప్పుడు ప్రసన్నంగా ఆనందంగా ఉంటుంది. అటువంటి వాడు కనుక భూత భౌతికా ప్రపంచభరణం వీతరాగిణం వినుత యోగినం, ఏ యోగులైనటువంటి వారు ఉంటారో అనేన యుజ్యతే ఇది యోగ అని పతంజలి యోగ శాస్త్ర భాష్యం. అన్నిటినీ కలిపి ఒకటిగా మార్చుకుంటున్నటువంటి యోగి ఎవరున్నాడో ఆ యోగి వచ్చి నమస్కరించినప్పుడు ఆ యోగి యొక్క కోర్కెలను తీర్చడమే తన యొక్క లక్షణంగా పెట్టుకున్నవాడెవరో వాడిని నేను భజేహం, భజించుచున్నాను. కాబట్టి వీతరాగిణం వినుత యోగినం విశ్వకారణం, అక్కడ వేశారు ఈ మాట. ఆయన ఈ విశ్వమునకంతటికీ కూడా ఆయనే కారణమయ్యున్నాడు. ఆయన లేనినాడు విశ్వము లేనే లేదు. అసలు యథార్థంగా చెప్పాలి అంటే ఆయనే విశ్వముగా కనపడుతున్నాడు. విశ్వముగా కనపడకపోతే ఆయనే గజాననుడై ఉన్నాడు. అందుకే మీరు చూడండి, విశ్వం అనేటటువంటిది శ్రీ మహావిష్ణువు యొక్క అసలు యథార్థంగా అది ఒక్కటే నామం ఆయనకి. మిగిలిన 999 దానికి వ్యాఖ్యానాలు. విశ్వం ఒక్కటే. విశ్వముగా కనపడుతున్నదేదో అది విశ్వ కారణం. కానీ విశ్వకారణం కనపడకుండా విశ్వం కనపడుతుంటుంది. గాజులు కనబడుతున్నాయి, ఉంగరాలు కనబడుతున్నాయి, కేయూరాలు కనబడుతున్నాయి, మెడలో వేసుకున్న హారాలు కనబడుతున్నాయి, చెవులకు పెట్టుకున్నటువంటి కర్ణాభరణములు కనపడుతున్నాయి, పాదములకు పెట్టుకున్న మంజీరములు కనపడుతున్నాయి. బంగారం కనపడటం లేదంటే బంగారం లేకుండా ఆభరణాలు ఉండవు. ఆభరణాలు లేకపోయినా బంగారం మాత్రం ముద్ద చేసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆభరణాలుగా కనపడుతున్నా అసలు ఆభరణాలకి కారణమైనటువంటి బంగారము లేనినాడు ఆభరణములు ఎలా రావో అలా ఈ విశ్వము విశ్వనాథుడైనటువంటి విశ్వకర్త అయినటువంటి విష్ణువైనటువంటి గణపతి లేనినాడు లేనే లేదు. కాబట్టి విశ్వకారణం విఘ్నవారణం. విఘ్నవారణం అంటే విఘ్నములను వారించేటటువంటి వాడు. విఘ్నము అన్న మాటకు అర్థం ఏమిటంటే కార్యహంతి, ఆ పని జరగకుండా చేసేస్తుంది. ఎవరు చేస్తారు? మనం చేసుకున్నటువంటి పాపమే మనకు అడ్డొచ్చి కార్యహంతిగా మారుతుంది. అంటే నేను పుణ్యకార్యం చేద్దాం అనుకున్నాను అనుకోండి, శ్రేయాంసి బహువిఘ్నాని అంటారు. ఓ మంచి పని చేద్దామంటే అది చెయ్యడానికి కావలసినటువంటి పుణ్యమేది వాడికి? గతంలో ఏదైనా పుణ్యం చేసి ఉంటే ఇప్పుడు చెయ్యగలడా పని? ఆ పుణ్యం లేనివాడు అక్కడ కూర్చునేది చెయ్యడం సాధ్యమయ్యేటటువంటిది కాదు. కాబట్టి ఆ పాపం తరువుకొస్తూ ఉంటుంది. తరువుకొచ్చేది అడ్డంగా నిలబడుతుంది. అడ్డంగా నిలబడి ఆ కార్యం చెయ్యనివ్వదు. ఆ కార్యం చెయ్యనివ్వకుండా పరిగెత్తుకొచ్చి అడ్డు నిలబడి కార్యాన్ని పాడు చేస్తున్నటువంటి పాపాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి ఎవరి యందు ఉంటుంది అంటే విఘ్నేశ్వరుడు యందు ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే గరిక ఉంటుంది. గరిక అంటే నిలబడినటువంటిది కాదు, నిలబడితే దర్భ భూమి మీద పాకుతుంది. అసలు నిజానికి ఒక వ్యక్తి యొక్క వంశవృక్షం అంతా ఎక్కడుంటుంది అంటే గరికలోనే ఉంది అని చెప్పింది వేదం. గరికని ఎందుకంత పూజిస్తారు అంటే, గరిక చూడండి ఇలా కొంచెం ముందుకెడుతుంది, దాని మొదలు వేళ్లు దింపుకుంటుంది, ఇంకొంచెం ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్లు దింపుకుంటుంది, మళ్ళీ ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్లు దింపుకుంటుంది. మా తాతగారికి మా నాన్నగారు
మా నాన్నగారికి నేను, నాకు నా కొడుకు, నా కొడుక్కి మనవడు, నా మనవడు, నా మనవడికి నా ముని మనవడు, ఇలా వంశం వెళ్ళినట్టు ఒక్కొక్కడు మళ్ళీ తండ్రి స్థానంలోకి ఎడుతుండాలి, తాత స్థానంలోకి ఎడుతుండాలి, ముత్తాత స్థానంలోకి ఎడుతుండాలి. ఆ వేళ్లు దింపుకుంటుంది. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, పిల్లలు క్షేమంగా ఉండాలి అంటే ఓసారి తప్పకుండా ఇంట్లో గరిక ముట్టుకోమని చెప్తారు. నేల మీద పాకుతూ వేళ్లు ప్రతి కొమ్మకి ఉంచుకునేటటువంటి గరిక ఏది ఉందో అది పరమ పవిత్రం. నేనేదో ఉత్తినే చెప్తున్నానని మీరు అనుకోకండి. కావాలంటే మీరు వేద వ్యాఖ్యానాలు చదవండి. బిడ్డలు లేనటువంటి వాళ్ళు ఆ గరికని కొన్ని ప్రత్యేకమైనటువంటి శ్లోకాలతో నీటిలో కలిపి తలమించి స్నానం చేస్తారు. స్నానం చేస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఆ గరికకి ఒక లక్షణం ఉంటుంది. అది ఒక్కసారి చేతితో ముట్టుకుంటే చాలు, అది పాపాన్ని పోగొడుతుంది. పాపాన్ని పోగొట్టగలిగినటువంటి ఆ గరిక శక్తి విఘ్నేశ్వరుడి పాదాల మీద పడితే ఏ పాపం తరువుకొచ్చి మిమ్మల్ని కార్యం పూర్తిగా చెయ్యనివ్వకుండా విఘ్నమన్న పేరుతో వచ్చి కార్యహంతిగా మారుతోందో ఆ పాపాన్ని విరిచెయ్యగలిగినటువంటి శక్తి విఘ్నేశ్వరుడి పాదముల నుండి ఆ గరిక పోగులోకి ప్రవహిస్తుంది. దాన్ని తీసి తల మీద పెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకున్నంత మాత్రం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. వెంట్రుకలున్న చోటే పాపములు పట్టి ఉంటాయి. ధ్వంసమైతే ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు, తర్వాత చేసేటటువంటి శుభకర్మ యందు విఘ్నము రాకుండుగాక. విఘ్నేశ్వర ప్రసాదంగా గరిక పోగుని తీసి తల మీద పెట్టుకుంటే ప్రసాదంగా విఘ్నము పోయి మనం ఆ కార్యాన్ని చెయ్యగలుగుతాం. ఆయన పాదముల నుండి అటువంటి శక్తి స్రవిస్తూ ఉంటుంది. కాబట్టి విఘ్నవారణం అన్నారు ముత్తుస్వామి దీక్షితరు వారు. విఘ్నేశ్వర తత్వాన్ని ఎంత ఉపాసన చేశారో మహానుభావుడు. అందుకని విఘ్నవారణం ఆయన ఎటువంటి వాడు అంటే పురాకుంభ సంభవమునివరా ప్రపూజితం. పూర్వం కుంభ సంభవుడైనటువంటి వశిష్ఠుడు మొదలైనటువంటి మహర్షులు ఎవరున్నారో అటువంటి వారందరి చేత పూజింపబడినటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు. పురాకుంభ సంభవమునివరా ప్రపూజితం త్రికోణ మధ్యగతం. త్రికోణ మధ్యగతం అంటే మూలాధార చక్రం. మూలాధార చక్రం యొక్క మధ్యలో ఉండేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు. మురారి ప్రముఖాద్యుపాసితం. మురారి అంటే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు వంటి పెద్దల చేత కూడా ఉపాసన చేయబడేటటువంటి స్వరూపమున్నటువంటి వాడు. మూలాధార క్షేత్రాస్థితం. మూలాధార చక్రం అనేటటువంటి క్షేత్రమునందు వసించి ఉంటాడు విఘ్నేశ్వరుడు. అందుకని తిరువారూరు క్షేత్రంలో ఉన్నటువంటి వాతాపి గణపతి దగ్గరికి వెళ్లి ముత్తుస్వామి దీక్షితరు వారు కూడా కీర్తన చేస్తూ విశ్వకారణం అని కీర్తన చేశారు. అంటే అసలు ఈ విశ్వమునకంతటికీ కూడా కారణమైనటువంటి వారు అదిగో ఆ విఘ్నేశ్వరుడు ఒక్కడే. దీన్ని నిరూపణం చెయ్యడం కోసమని ఈ శ్లోకం ప్రవర రూపంలో చెప్పేటప్పుడు విఘ్నేశ్వర వైభవాన్ని ఆవిష్కరించడానికి మాతామహ మహాశీలం సమంతాత్ అపితామహం. ఆయన సాక్షాత్ మహస్తాత్ అపితామహం. ఆయన తండ్రి వైపు నుంచి చెప్పినప్పుడు తాత లేనివాడు. కారణం జగతాం వందే. అటువంటి విఘ్నేశ్వరుడికి నేను నమస్కరించుచున్నాను. విఘ్నేశ్వరునిలో ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే ఆయన చాలా త్వరగా వశుడైపోతాడు. ఆయనంత తొందరగా అనుగ్రహించేటటువంటి లక్షణం ఉన్నవాడు లోకంలో ఎవ్వరూ ఉండడు. ఎంత తొందరగా అనుగ్రహిస్తాడు అంటే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక దేవతా స్వరూపానికి ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాలంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అలా నియమ నిబంధనలతోటే కొబ్బరికాయ నైవేద్యం పెడతారు, ఆ కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాలంటే. కానీ విఘ్నేశ్వరుడి విషయంలో చమత్కారం ఏమిటంటే అది 2 చెక్కలు అవ్వకూడదు. తీసుకొచ్చి ఎదురుగుండా నిలబడి నేలకి ఢామ్ అని కొబ్బరికాయ కొట్టి ముక్కలైపోయి పిల్లలు వచ్చి ఏరుకు తీసుకెళ్లిపోతే అది గణపతి పరమ సంతోషంగా నైవేద్యంగా స్వీకరిస్తాడు. అసలు సమంత్రక నైవేద్యం అక్కర్లేదు ఆయనకి. ఒకానొకప్పుడు నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాస్వామి వారు చాతుర్మాస్యంలో ఉండి విఘ్నేశ్వరుడి గుడికెడుతున్నారు. గుడికెడుతుంటే ఎవరో తీసుకొచ్చి గుడి ముందు కొబ్బరికాయ కొట్టారు. ఎక్కడో ఆడుకుంటున్న పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ కొబ్బరి ముక్కలు ఏరుకుంటున్నారు. ఆ ఏరుకోవడంలో మహాస్వామి వారిని ముట్టుకోబోయారు. వాళ్ళు ముట్టుకోపోతే పక్కనున్న శిష్యులు ఎదిలించారు, విరే 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 స్వామి మీద పడతారా ఏమిరా అని.
అంటే అందులో ఒక పిల్లవాడు లేచన్నాడు, విఘ్నేశ్వరుడు మా కులదైవం, మేము ఆయన సొత్తు, ఆయన ప్రసాదం తినాలి, మహాస్వామి కాదు ఎవరడ్డొచ్చినా అంతే, మాది హక్కది అన్నాడు. మహాస్వామి శిష్యుల్ని పిలిచన్నారు, వాడు చెప్పింది యథార్థం, వాళ్ళకి మనం కూడా అడ్డెళ్ళకూడదు, కొబ్బరికాయ కింద కొడితే వాళ్ళు తీసుకుంటే విఘ్నేశ్వరుడికే దక్కుతుంది, కాబట్టి అలాగే కొట్టాలి కొబ్బరికాయ, కాబట్టి వాళ్ళకి అడ్డెళ్ళకండి అన్నారు. అంత తొందరగా అనుగ్రహించేటటువంటి లక్షణం ఉన్నవాడు. మిగిలినటువంటి దేవతా స్వరూపాలకి ఆగమం ప్రకారం దేవాలయం కట్టాలనే నిబంధన ఉంది. విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఒక గది కట్టి గదిలో విఘ్నేశ్వరుణ్ణి పెట్టచ్చు. అది కూడా కాదు, అసలు ఒక చెట్టు కింద విఘ్నేశ్వరుణ్ణి జంటనాగుల రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుణ్ణి ప్రతిష్ఠ చేస్తారు. ద్రవిడ దేశంలో చాలా ఎక్కువ. శిశిర ఋతువులో పైనున్న ఆకులు రాలి ఆయన మీద పడితే దాన్ని ఆయన పూజగా స్వీకరించేస్తుంటాడు. సూర్యకిరణాలు చంద్రకిరణాలు పడితే పొంగిపోతూ ఉంటాడు. అంతలా కూర్చునేటటువంటి లక్షణం ఉన్నవాడు, అంత తేలికగా అనుగ్రహించేటటువంటి వాడు మహానుభావుడైనటువంటి విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఏమీ తెలియని తనమని చెప్పినప్పుడు ఇద్దరిని చెప్తారు. ఒకటి ఆడవాళ్ళు, రెండు పిల్లలు. ఇంటి పట్టున ఉండి ఎన్నో కార్యాలు చేస్తారు కాబట్టి వాళ్ళకంత పెద్ద పరిజ్ఞానం ఉండవచ్చు, ఉండకపోవచ్చు, అమాయకత్వం కింద చెప్తారు. ఆడవారిని చిన్న పిల్లల్ని వీళ్ళిద్దరినీ అనుగ్రహించడంలో సిద్ధహస్తుడెవరు అంటే విఘ్నేశ్వరుడే. అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో అవ్వయార్ కథలని చెప్పుకుంటూ ఉంటారు. అవ్వయార్ని అనుగ్రహించినటువంటి స్వరూపం విఘ్నేశ్వరుడే. ఆవిడ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటుంటే చేరరాజు సుందరమూర్తి వచ్చారు. మా దగ్గర దివ్యమైన అశ్వాలు ఉన్నాయి, మేము ఆ గుర్రాలు ఎక్కి కైలాసానికి ఎడుతున్నాం, నువ్వు రా అవ్వా అని నెక్కించి కెడతా ఉన్నారు. నాకు కైలాసానికి వెళ్ళకపోయినా పర్వాలేదురా అబ్బాయి, నేను ఇక్కడ కూర్చుని విఘ్నేశ్వరుడు పూజ చేసుకుంటాను. వాళ్ళకి చిరాకు వచ్చి అన్నారు, అయితే మేము ఉండం, మేము వెళ్ళిపోతున్నాం, నీ కర్మ ఎప్పుడొస్తావో రా అని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ బయటికి వచ్చి చూసింది పూజ పూర్తి చేసి. ఇద్దరు వెళ్ళిపోయారమ్మా, లేరన్నారు. ఆవిడ మళ్ళీ విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అడిగింది, వాళ్ళిద్దరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, మనస్ఫూర్తిగా నీకు పూజ చెయ్యాలని నేను కూర్చుండిపోయాను, నేను ఎలా వెళ్ళాలి కైలాసానికి అని అడిగింది. ఆవిడ పూజ చేస్తున్న మూర్తిలోంచి తొండం బయటికి వచ్చి ఆ అవ్వయార్ని ఇలా పట్టుకుని ఒక్కసారి తొండంతో ఇలా అన్నాడు. వెళ్ళి కైలాసంలో శివుడు ముందు కూర్చుంది. వెనక చేరరాజు సుందరమూర్తి వెళ్ళారు. వాళ్ళు తెల్లబోయారు అవ్వయార్ని చూసి. అవ్వయార్ని అంత అనుగ్రహించింది విఘ్నేశ్వర స్వరూపం. సరే, అసలు పిల్లలు అత్యంత ఇష్టపడేటటువంటి దేవతా స్వరూపాలు రెండే. ఒకటి విఘ్నేశ్వర స్వరూపం, ఒకటి హనుమ యొక్క స్వరూపం. ఈ రెండు స్వరూపాల్ని కూడా విశేషంగా ఇష్టపడతారు అందరూ కూడా. అంత గొప్ప లక్షణం ఉన్నటువంటి వాడు. అటువంటి అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగిన విఘ్నేశ్వరుడు ఎవడున్నారో ఆయనకి నేను నమస్కరించుచున్నాను. మిగిలినటువంటి దేవతలకి ఆరాధన చేస్తే అబ్బో చాలా పెద్ద పెద్ద కల్పాలు ఉంటాయి, మన ఇష్టం వచ్చినట్టు మనం పూజలు చేస్తామంటే కుదరదు. కానీ విఘ్నేశ్వరుడి విషయంలో అత్యంత తేలికైనటువంటి పూజ. ఆయన దగ్గరికి వెళ్ళి వేళ్ళు ఇలా మడిచి చివర ఈ మధ్యలో ఉండేటటువంటి వాటితోటి ఇలా 3 సార్లు కొట్టుకుంటే ఆయన మురిసిపోతాడు. ఎందుకని అలా కొట్టుకోవడం అంటే మురిసిపోతాడంటారేమో, ఒకానొకప్పుడు అగస్త్య మహర్షి కొట్టుకున్నాడు ఆయన దగ్గర. అలా ద్రవిడ దేశానికి నీళ్లు లేవు, నీళ్లు లేకుండా ఎండిపోయి దాహార్తితో కేకలేస్తుండేది. మంత్రజలాల్ని కమండలంలో పెట్టుకుని అగస్త్య మహర్షి కూర్చున్నారు పర్వత శిఖరం మీద. కూర్చుని ఉంటే చూశాడు వినాయకుడు. వాళ్ళు పిళ్ళయార్ పిళ్ళయార్ అని పెద్ద కొడుకు గారు అని వాడవాడలా విఘ్నేశ్వరుడు గుడి కట్టి పూజిస్తారు. అయ్యో పాపం, వీళ్ళకి నీళ్లు లేవు, వీళ్ళని అనుగ్రహించాలి, అగస్త్యుని యొక్క మంత్రపూరితమైన కలశ ఒలికిపోతే నదిగా మారుతుందని వెంటనే వాళ్ళని రక్షించడం కోసమని చెప్పి ఓ చిన్న పిల్లాడి రూపంలో వెళ్ళి ఇలా కిందకి తోసేశాడు. కిందకి తోసేయగానే కమండలంలో ఉన్న నీళ్లు కావేరీ నది అయి ప్రవహించేవి. అగస్త్యుడి యొక్క కమండలంలో ఉన్న నీళ్లు ఆ కావేరీ నది ప్రవహించాయి. ప్రవహిస్తే ఎవడరా పిల్లాడు నా కమండలంలో ఉన్న నీళ్లు పడగొట్టేశాడని చెప్పి అగస్త్యుల వారు కొంచెం పొట్టిగా ఉంటారు. ఈ చిన్న పిల్లాడి వెంట పరిగెత్తారు. పరిగెత్తి ఆయన విఘ్నేశ్వర రూపాన్ని పొంది నించుండిపోయాడు. నించుండిపోతే అగస్త్యుడు చూసి, అయ్య బాబోయ్, మహానుభావుడు విఘ్నేశ్వరుడా, కావేరీని అనుగ్రహించడానికి నా మంత్రకమండలాన్ని పడగొట్టాడా అని క్షమార్పణ చెప్పడానికి వెంటనే ఇలా కొట్టుకున్నాడు 3 మాటలు. అప్పటి నుంచి వరం ఇచ్చాడు, ఎవరు ఏ దోషం చేసినా నా దగ్గరికి వచ్చి 3 మాటలు కొట్టుకుంటే వాళ్ళ యొక్క పాపాలు తీసేస్తానన్నాడు. అంతటి సులభుడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క 3 గుంజీలు తీస్తే చాలు పరవశించిపోతాడు. ఈ ఎడం చెయ్యి ఇలా పెట్టి కుడి చెయ్యి దాని మీద పెట్టి 2 చెవులు పట్టుకుని ఒక్క 3 గుంజీలు తీస్తే చాలు పొంగిపోతాట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ లక్షణం అని అడిగారు. మరుగన్ మరుమగన్
అని ద్రవిడ దేశంలో పిలుస్తుంటారు. మురుగన్ మరుమగన్ అని. మురుగన్ అంటే సుబ్రహ్మణ్యుడు, మరుమగన్ అంటే మేనల్లుడు, అల్లుడు. సుబ్రహ్మణ్యుడిని విష్ణువు యొక్క కూతురు వల్లి దేవసేనకిచ్చి పెళ్లి చేశారు. అందుకని శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలైనటువంటి ఆ లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడికి అత్తయ్య. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క చెల్లెలు పార్వతీదేవి, నారాయణి నారాయణ. అందుకే విష్ణువు నలుపు, పార్వతీదేవి నలుపు. మరి విఘ్నేశ్వరుడు పార్వతీదేవి యొక్క కుమారుడు కనుక శ్రీ మహావిష్ణువుకి మేనల్లుడు అవుతాడు. మేనమామల ముద్దు మేలైన ముద్దు. ఓసారి ఎందుకో వైకుంఠానికి తీసుకెళ్ళాడు. మేనల్లుడు కదూ, సంతోషంగా తీసుకెళ్లి అక్కడ సుదర్శన చక్రం పెట్టుకున్నాడు. ఇదేమిటో బాగుందని తీసి తొండంలో కింద పెట్టి మింగేశాడు. అయ్యబాబో, ఇది శత్రు సంహారకమైనటువంటి సుదర్శన చక్రం రా, దీన్ని మింగేశాడు పిల్లాడని ఎలా బయటికి తెప్పించాలో అర్థం కాక విష్ణువు మొట్టమొదట ఆ పిల్లాడి ముందు ఇలా చెవులు పట్టుకుని గుంజీలు తీశారు. గుంజీలు తీస్తే మామయ్య అదేమిటి అంత విచిత్రంగా కిందకి మీదకి ఊగుతున్నామని పడిపడి పకపకా నవ్వాడు. ఆ నవ్వడంలో పొలమారి లోపల ఉన్న సుదర్శన చక్రాన్ని పైకి కక్కాడు. పైకి కక్కడానికి విష్ణువుకి సాధనంగా ఆనాడు గుంజీలు తీశాడు కనుక ఎవరు గుంజీలు తీస్తారో వాళ్ళని చూసి సంతోషించి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇప్పటికీ మీరు పాండిచేరి వెడితే పాండిచేరి రోడ్డు అంతా కూడా గుంజీలు తీస్తూనే కనపడతారు మీకు. విఘ్నేశ్వరుడి యొక్క పూజ అంత తేలిక. ఆయనకి ఏం అక్కర్లేదు. కాస్త ఒక్క గరిక పోగు తీసుకెళ్లి ఆయన పాదాల మీద వేస్తే చాలు, పరమ ప్రసన్నుడవుతాడు. ఒక గరిక పోగు భక్తితో తెచ్చిన పాదాల మీద పెట్టరా అంటే మానే 1500 కేజీల లడ్డు తీసుకొచ్చి క్రేన్తో నీ చేతిలో పెడతానంటే ఎవడేం చెప్పగలడు? ఒక్క గరిక పోగు పెట్టరా అని ఆయన అంటున్నాడు. ఆయన చెప్పిన పని చేయడం నేర్చుకుంటే అందరం తరిస్తాం. కాబట్టి కారణం జగతాం వందే కంఠాదు పరివారణం. కంఠానికి పై భాగంలో వారణం. వారణం అంటే ఏనుగు. ఆ ఏనుగు యొక్క ముఖం పైన ఉన్నవాడు. మిగిలినటువంటి శరీరం అంతా నరుడి యొక్క శరీరం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఏనుగుకి ఒక లక్షణం ఉంది. ప్రధానంగా ఏనుగు యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే దాని బుద్ధి బలం. చాలా విశేషమైనటువంటి బుద్ధి కలిగినటువంటి ప్రాణులలో ఏనుగు ఒకటి. అందుకే విఘ్నేశ్వరుడు మీరు ఎప్పుడైనా చూడండి, ఈ దేశానికి ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఆయన రక్షణ చేశాడో మహానుభావుడు. అసలు ఈ దేశం పూజామందిరం ప్రపంచానికి అంతటికీ కూడా. ఇక్కడ దీన్ని పూజామందిరంగా ఉంచుకుంటే ఇక్కడ చేసేటటువంటి ఆరాధన, ఇక్కడ చేసేటటువంటి తపస్సు, ఇక్కడ చేసేటటువంటి ఉపాసన వలన ప్రపంచం అంతా కూడా సౌఖ్యంగా ఉంటుంది. ఇంట్లో పవిత్రమైనటువంటి పంచాయతనం ఎక్కడుండాలి? పూజామందిరంలో ఉంటుంది. పూజామందిరంలోకి వెళ్లి యజమాని కూర్చుని చేసినటువంటి పూజ చేత ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మిగిలిన గదులన్నిటిలో ఉండవలసిన ఐశ్వర్యము, ఉండవలసిన వాళ్ళు ఉండి యజమాని శాంతిగా ఉంటాడు. ప్రపంచానికంతటికీ పూజామందిరం భారతదేశం. ఇటువంటి భారతదేశంలో ఉండవలసినటువంటి అద్భుతమైనటువంటి స్వరూపాలు దేశపు ఎల్లలు దాటి వెళ్ళిపోతున్నప్పుడు ఇది పూజామందిరం, కర్మభూమి, ఇది దాటి వెళ్ళకూడదని ఇక్కడ ఉంచినటువంటి వాడు విఘ్నేశ్వరుడే. ఒకానొకప్పుడు రావణాసురుడు పరమశివుని యొక్క ఆత్మలింగాన్ని తీసుకెళ్లిపోతున్నాడు. తీసుకెళ్లిపోతుంటే గోకర్ణం దాకా వచ్చేసరికి సంధ్యావందనం చేసుకునే వేళ అయింది. దీన్ని పట్టుకునే పిల్లవాడు ఎవరైనా దొరికితే బాగుండు అనుకుంటే ఓ చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి 3 మార్లు పిలుస్తాను, నాకు బరువు అనిపిస్తే రాకపోతే కింద పెట్టేస్తానన్నాడు. ఆ లింగం కింద పెడితే ఇక కదలదు. అలాగే వచ్చేస్తానని వెళ్లి స్నానం చేసి అర్ఘ్యం ఇస్తుంటే ఇక తను కదలలేడు కదా అని అప్పుడు అరిచాడు, రావణ 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 అని. 3 మాటలు అయిపోయింది, నువ్వు రాలేదని కింద పెట్టేశాడు. విఘ్నేశ్వరుడు కింద పెట్టేశాడు కాబట్టి పరమశివుని యొక్క ఆత్మలింగం భారతదేశపు ఎల్లలు దాటకుండా గోకర్ణ క్షేత్రంలో మనకి దక్కింది. అలాగే ఒకనాడు రామచంద్రమూర్తి యొక్క ఆరాధనా సంపుటంలో ఉన్నటువంటి రంగనాథ స్వామిని రాక్షసుడైనటువంటి విభీషణుడు ఎంత ధర్మాత్ముడైనా ఆయన తీసుకుని వెళ్ళిపోతూ ఇక దక్షిణ సముద్రాన్ని దాటి కాంచనలంకకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్నప్పుడు కావేరీ నది ఒడ్డుకి వెళ్ళేటప్పటికి ఉభయ కావేరి అంటారు. అక్కడ రాక్ఫోర్ట్ దేవాలయం మీదకెక్కి చూస్తే అక్కడ కావేరీ చీలి కనపడుతుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి రంగనాథ స్వామి మూర్తి భారతదేశం దాటి వెళ్ళిపోకుండా మళ్ళీ పిల్లవాడి రూపంలో వెళ్లి రంగనాథ స్వామిని చేతిలో పట్టుకుని పిలిచేటప్పటికి రాలేదని 3 మాటలు పిలిచేటప్పటికి రాలేదన్న నెపంతో ఆ విగ్రహాన్ని అక్కడికి పెట్టేసినటువంటి వాడు విఘ్నేశ్వరుడు.
విభీషణుడు ఊరుకున్నాడు కానీ రావణాసురుడు ఊరుకోలేదు. ఎంత పని చేశావు రా పిల్లాడా, శివలింగాన్ని ఇక్కడ పెట్టేశామని నెత్తి మీద ఒక్క మొట్టికాయ కొట్టాడు. కొడితే అంత విఘ్నేశ్వరుడి తలకాయకి బొప్పి కట్టి చిన్న సొట్ట పడింది. ఆ చిన్న సొట్ట పడినటువంటి విఘ్నేశ్వర మూర్తి మీకు ఇప్పటికీ గోకర్ణంలో ఉంటుంది. గోకర్ణ క్షేత్రంలో మీరు ఆ విఘ్నేశ్వర దేవాలయ దర్శనానికి వెళ్ళి తల మీద కొంచెం చేయి పెట్టిలా తడిమి చూస్తే చిన్న గుంతలా కనపడుతుంది. ఏమిటండి అది అని అడిగారు అనుకోండి, అభిషేకం చేస్తే అందులో నీళ్లు నించుంటాయి, చిన్న బట్ట పెట్టి ఒత్తుతూ ఉంటారు. రావణాసురుడు మొట్టికాయ కొడితే చిన్న సొట్టబడిందండి అంటాడు. మహానుభావుడు రంగనాథ స్వామిని అలాగే ఆ గోకర్ణంలో ఉండవలసినటువంటి ఆత్మలింగాన్ని రెండిటినీ అక్కడే ఉంచి భారతదేశపు ఎల్లలు దాటకుండా ఆపి భారతదేశము కర్మభూమి పూజామందిరము అని దీని యొక్క వైశిష్ట్యాన్ని పవిత్రతని మరింత పెంచినటువంటి అద్భుతమైనటువంటి స్వరూపము ఆ విఘ్నేశ్వరుడి యొక్క స్వరూపం. అందుకే పైన ఆ కంఠాదు పరివారణం, కంఠం పైకి వచ్చేటప్పటికి గజముఖంతో ఉంటాడాయన. గజముఖము అంటే ఏదో సామాన్యమైన ముఖము అని అనుకోకండి. గజ అనేటటువంటి మాటకి ఒక లక్షణం ఉంది. గ అంటే గతి, జ అంటే జన్మ. మనం ఏ మార్గంలో నడుస్తున్నామన్న దాన్ని బట్టే మనకి జన్మలు ఉంటాయి. ధార్మికమైన మార్గంలో నడిచిన వాడు ఎక్కువ జన్మలు ఎత్తవలసిన అవసరం లేకుండా పరమేశ్వరుని యందు కలిసిపోతాడు. ఎవరు సక్రమమైన మార్గంలో భగవద్భక్తితో ధార్మికమైన మార్గంలో నడవడో వాడు కొన్ని కోట్ల జన్మలు వెన్నుపాం అడ్డంగా ఉండేటటువంటి తిరియక్కుగా మళ్ళీ పుట్టవలసి ఉంటుంది. అటువంటి గతి తప్పుతున్న వాళ్ళందరినీ కూడా తాను తనకి నమస్కరించినంత మాత్రం చేత వినాయకుడై నడిపిస్తాడు. ఆ నడిపించే లక్షణం ఉన్నవాడు కాబట్టి గజ అంటే ఎవరు ఆయన యొక్క పాదములు పట్టుకుంటున్నారో వాళ్ళ యొక్క గతి జన్మరాహిత్యం వైపుకి తీసుకెడతాడు. వాళ్ళ జన్మకి సార్థక్యాన్ని కల్పిస్తాడు. అలా ఇవ్వగలిగినటువంటి విశిష్టమైన నాయకుడు వినాయక. అంటే విశిష్టమైన నాయక కాదు, వినాయక. తన మీద వేరొక నాయకుడు లేనివాడు, తానే సర్వోత్కృష్టమై చాలా గొప్పదైనటువంటి నాయకత్వ పదవిలో ఉన్నటువంటి వాడు. రెండు కారణముల చేత వినాయక అనేటటువంటి పేరుతో పిలవబడుతూ మన యొక్క గతిని జన్మరాహిత్యం వైపుకు తీసుకెళ్లగలిగినటువంటి వాడు కనుక గజముఖుడై ఉంటాడు. గజముఖుడైన వాడికి మూషికము కిందన వాహనంగా ఉంటుంది. అది ఏనుగు యొక్క ముఖానికి కింద ఎలుకకి సంబంధం. ఆ రెండిని కలిపి విచారణ చెయ్యాలి ఎప్పుడు. సంస్కృతంలో మూషికము అన్న మాటకు అర్థం ఏమిటంటే దొంగ బుద్ధి కలిగినది అని. అసలు దాని బుద్ధిలో ఇంకో ఆలోచన ఉండదు, ఎప్పుడూ దొంగతనమే. ఎలుక దేనికి ప్రసిద్ధి అంటే దొంగతనానికి ప్రసిద్ధి. దాని జీవితం మొత్తం మీద దానికి దొరతనం ఉండదు, ఎప్పుడూ దొంగతనమే. ఎక్కడ చేరిందో అక్కడే దొంగతనం చేస్తుంది. సాధారణంగా ఇళ్లల్లో ఉంటుంది. ఇళ్లల్లో ఉండి ఇంటి యజమానికి తెలియకుండా ఎత్తుకుపోతుంది. మీరు చూడండి, అలా అలా వచ్చి ఇలా ముఖం కదిపి ఇలా చూసి చటుక్కునొచ్చి అక్కడ ఉన్న చిన్న గిన్నో చెంచాయో పట్టుకుని వెళ్ళిపోతుంటుంది. పట్టుకెళ్ళిపోయి కింద కలువులో పెట్టి దాస్తూ ఉంటుంది. దొంగల పూర్వం, ఇప్పుడంటే దొంగలకు కూడా తెలివి మీరిపోయారు కానీ పూర్వం దొంగలు భూమిని తవ్వి అందులోనే దాచిపెడుతుండేవారన్నీ. గొయ్యి తీసి ఆ గోతి కన్నంలో దాచుకోవడం ఎలుకకి అలవాటు. అందుకే సంస్కృతంలో మూషికము అంటే ఏమిటంటే దొంగ బుద్ధి కలిగినది. దొంగ బుద్ధి అని దేనికి పేరంటే అన్నీ భగవంతుడివి. అన్నీ భగవంతుడివైతే నావి అనడమే దొంగ బుద్ధి. ఈ శరీరానికి చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అని 7 పదార్థాలున్నాయి. ఇందులో మహానుభావుడు ఎంత గొప్పగా కప్పాడో చర్మాన్ని. మీరు ఇంత చిన్న మూట కట్టాలి అంటే ఓ జేబురుమాల్లో కట్టచ్చు. అదే జేబురుమాల్లోకి చాలా పదార్థం వేసి బాగా లాగారనుకోండి, చిరిగిపోతుంది. నేను చంటితనంలో ఉన్నప్పుడు చర్మం ఇంతే. నేను పెద్దవాడిని అయిపోయి 6 అడుగుల ఎత్తు వచ్చేసిన తర్వాత కొత్తగా చర్మాన్ని నేను తీసుకొచ్చి ఎవరు అంటించలేదు. ఆ చర్మమే ఎంత పొడుగు పెరుగుతుంటే అంతవరకు సాగుతూ వస్తుంది. అలాగా అదే చర్మం నేను జరని పొందినప్పుడు వృద్ధాప్యం బాగా పొందేస్తే ముడతలు పడిపోయి కుంచుకుపోతుంది మళ్ళీ. ఇలా చెయ్యగలిగినటువంటి వాడు, ఇవన్నీ ఇచ్చినవాడు పరమేశ్వరుడు. ఓ పంట పండించినవాడు ఆయన, లోపల రక్తాన్ని తిప్పుతున్నవాడు ఆయన, గుండె కొట్టుకునేట్టు చేస్తున్నవాడు ఆయన, మూత్రపిండాలు పనిచేసేటట్టు చేస్తున్నవాడు ఆయన, అవయవాలన్నీ సమానంగా ఉండేటట్టుగా పెరిగేటట్టు చేస్తున్నవాడు ఆయన.
అన్నీ ఆయన చేస్తే నేను నాది అంటాం. దొంగ బుద్ధి కాదు. ఇప్పుడు ఎలక ఎక్కడో లేదు, మనం ఎలక. మీరు ఒకవేళ మీరు ప్రాజ్ఞులు, మీరు మహాత్ములు, పుణ్యాత్ములు, మిమ్మల్ని ఎందుకు అనాలి? నేను ఎలక. కాబట్టి నేను ఎలకనైతే ఎప్పుడు నేను ధన్యుణ్ణయ్యాను? నింజుడను. దొంగ బుద్ధి ఉన్నవాడు నింజుడు, వాడు నిందింపబడతాడు. కానీ అనింజుడు నింద పడనివాడయ్యాడు. ఎందువల్ల అయ్యాడు? ఒకటే కారణానికి అనింజుడైపోయాడు. ఏమిటా కారణం? ఎంత దొంగ బుద్ధితో ఉండేవాడో ఇప్పుడు అంత ప్రేమైక మూర్తిగా మారిపోయాడు. అంత ప్రేమతో బతుకుతున్నాడు అందరి పట్ల. పూర్వం తను దాచుకునేవాడు దొంగతనంతో. ఇప్పుడు అంటున్నాడు, ఇది మనందరిదేనయా, పరమేశ్వరుడిచ్చింది, తినండని ప్రసాద రూపంలో పంచిపెట్టేస్తున్నాడు. పంచిపెడుతూ అందరిలో భగవంతుణ్ణి చూస్తున్నాడు. అందుకే ఆయనకి శత్రువు అన్న మాట లేదు అసలు. ఆయనకి అందరూ మిత్రులే. ఒకవేళ ఆయనకి కెట్టని పని ఎవడైనా చేస్తే అమాయకత్వంతో చేసిన వాడే తప్ప కావాలని చేసిన వాడు కాదు. అది పరిణతి. ఆ పరిణతిని పొందేశాడు. కాబట్టి అనింజుడు ఇప్పుడు అంతటా భగవత్తత్వాన్ని చూస్తున్నాడు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః. ఇప్పుడు ఆ ఎలక ఎందుకంత పూజనీయమైంది? అది వహించింది, వాహనమైంది. విఘ్నేశ్వరుణ్ణి గుండెల్లో పెట్టుకుంది. ఆ లోపల పెట్టుకోవడాన్ని వహించి ఉన్నాడు అంటారు. అది వాహనమైంది. విఘ్నేశ్వరుణ్ణి ఎక్కించుకు తిరుగుతోంది. విఘ్నేశ్వరుడు దాని మీద ఎక్కలేదు, అది మోసింది. అంటే ఇంతకుముందు నేను దాచుకోవాలనుకున్నప్పుడు నిందింపబడిన వాణ్ణి, చిన్నవాణ్ణి 10 మందికి పెట్టడం వచ్చిన నాడు త్యాగేనైకే అమృతత్వమానసహు, త్యాగము చేత అమృతత్వాన్ని పొంది మేరు పర్వతం అంతా ఎదిగిపోయాడు. ఇప్పుడు అనింజుడయ్యాడు. నింద కలిగినటువంటి వాణ్ణి, నిందతో బతుకుతున్న వాణ్ణి అనింజుడిగా మార్చగలిగిన వాడెవరంటే గజముఖం ఉన్నవాడు. ఆ గజముఖం ఉన్నవాడి పాదములు పట్టుకుంటే గతిని నిర్ణయించి జన్మరాహిత్యం వైపుకి తీసుకెళ్లి మూషికాన్ని అనింజుడిగా చేసి తనకి వాహనంగా చేసుకోగలడు. లేదా వాహనంగా నిలబడగలిగినటువంటి శక్తిని కటాక్షించగలడు. ఇది చెప్పడానికి కంఠాదు పరివారణం. కంఠము మీద ఏనుగు యొక్క ముఖమున్నవాడు కాదు. పొద్దున్నే నిద్ర లేచి ఒక్కసారి చూస్తే చాలు లక్ష్మీ కటాక్షం. ఏనుగు ముఖం లక్ష్మీ స్థానం. అందుకని ఏనుగు ముఖం వంక చూస్తే చాలు లక్ష్మి లభిస్తుంది. కాబట్టి లక్ష్మీప్రదమైనటువంటి ముఖమున్నవాడు కాదు. అసలు లోకంలో అన్ని ముఖాలలోకి మంచి ముఖం ఏది అంటే సభ్యత, సంస్కారం ఉన్న ముఖము. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువ మాట్లాడనిది. పెద్దలతో మాట్లాడేటప్పుడు నేను మాట్లాడితే నా నోటిలో ఉన్న లాలాజనపు తుంపరలు అవతల వారి మీద పడతాయని ఎవరు చేతిని అడ్డు పెట్టుకుని మాట్లాడతారో వారు సంస్కారం ఉన్నవారు. అటువంటప్పుడు మహానుభావుడైనటువంటి ఏనుగు అదొక్కటే ఒక పని చేస్తుంది. మీరు చూడండి, నోటికి అడ్డంగా దానికి తొండ ఉంటుంది, తొండమే దానికి చెయ్యి. ఆ చేతిని అడ్డం పెట్టుకుంటుంది, అంటే ఎప్పుడు నోటికి అడ్డం పెట్టుకుంటుంది. అది ద్వైపం. అది లోపలికి పుచ్చుకోవాలంటే 2 అంచెల్లో పుచ్చుకుంటుంది. మనుష్యుడవా లోకంలో ఉత్కృష్టమైన ప్రాణి అని నిర్ణయం చెయ్యాలంటే ఎలా నిర్ణయం చేస్తారు అంటే వేదం నిర్వచనం చెప్పింది. 2 అంచెల మీద తినే ప్రాణులు ఏమున్నాయో అవన్నీ ఉత్కృష్ట ప్రాణులని గుర్తు. ఏనుగు, కోతి, మనుష్యుడు ఇవి ఒక్క ఉదుటిన తినవు. కుక్కుందనుకోండి పరిగెత్తుకెళ్ళి నోటితో కరుచుకు తింటుంది. కోతి ఉందనుకోండి చేత్తో తీసి నోట్లో పెట్టుకుంటుంది, 2 అంచెల్లో తింటుంది. ఏనుగు ఉందనుకోండి తొండంతో పుచ్చుకుని నోట్లో పెట్టుకుంటుంది. మనుష్యుడు చేత్తో పుచ్చుకుని నోట్లో పెట్టుకుంటాడు, ద్వైపం అంటారు. ఏనుగు పుచ్చుకుంటే 2 అంచెల్లో పుచ్చుకుంటుంది, ఇచ్చేస్తే ఒక్క ఊపులో ఇచ్చేస్తుంది. అంటే తొండంతో తీసి ఇచ్చేస్తుంది తప్ప 2 అంచెలు ఉండవు. పుచ్చుకుంటే ఆలోచన, ఇచ్చే ముందు ఆలోచన ఉన్నది, ఇచ్చేస్తుంది. అందుకని గజముఖము ఉత్కృష్టమైనటువంటి ముఖము కాదు. ఏనుగు ముఖం ఎందుకు గొప్ప ముఖమైందంటే ఏనుగు ముఖంలోనే చెవులు ఉంటాయి. ఆ చెవులు గజతాళం అంటారు. ఏనుగు చెవులు అంతలా ఊపుతుంది. ఆ ఊపడం కాదు, దానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ ఒక్క విఘ్నేశ్వరుడు యొక్క చెవులకే ఆభరణాలు పెట్టరు, మిగిలిన అందరు దేవతలకి కర్ణాభరణాలు పెడతారు. ఆయన వింటున్నాడని మీకు బాగా అర్థం అవుతుంది. చెవులు ఊపుతూ మరీ వింటూ ఉంటాడు. అందుకే ఆయన ముఖం చూసేటప్పటికే మన కష్టం వినేవాడు ఉన్నాడు రా అని ధైర్యం కలుగుతుంది. అందుకని సుముఖం, మంచి ముఖం ఉన్నటువంటి వాడు. కంఠాదు పరివారణం కాదు. అసలు రహస్యం అక్కడే ఒక రాక్షసుడు తిరుగుతుండేవాడు కైలాస పర్వత ప్రాంతంలో. ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేసి వరమడిగాడు. స్త్రీ పురుష సంభోగము వలన పుట్టనటువంటి వాడు
ఏనుగు యొక్క ముఖమున్నవాడే నన్ను చంపాలని అడిగాడు. ఎందుకని ఆయన గజముఖాసురుడు, అది ఏనుగు రూపంలో ఉండేవాడు ఆ రాక్షసుడు. అందుకని ఏనుగు ముఖం ఉన్నవాడి చేతిలో అయితే చచ్చిపోతాను, ఆ వచ్చినటువంటి వాడు స్త్రీ పురుష సంభోగం వల్ల పుట్టినవాడు కాకూడదన్నాడు. అందుకే లోకానికి రక్షకులు కనుక పార్వతీ పరమేశ్వరులు లోకాల్ని కాపాడడానికి పార్వతీదేవి తన ఒంటికున్నటువంటి పసుపుని నలుగుగా తీసి విఘ్నేశ్వరుణ్ణి పెట్టింది. మీరు ఏ దేవతని పూజ చెయ్యాలన్నా రెండే మార్గాలు ఉంటాయి. ఒకటి దేవత యొక్క మూర్తి ఉండాలి, రెండు అక్కడ ఏదైనా మీరు పూర్ణ కలశ పెట్టాలి, కలశ పెట్టి కలశలోకి ఆవాహన చెయ్యాలి. గణపతిని పూజ చెయ్యాలి అంటే మీకు ఈ రెండూ అక్కర్లేదు. పసుపు ఇంత 3 వేళ్లతో నొక్కి బొట్టు పెడితే అందులోకి విఘ్నేశ్వరుడు వచ్చేస్తాడు. పార్వతీదేవి తన ఒంటి పసుపుతో మొట్టమొదట ముద్ద చేసి నరగణపతిని సృష్టించింది. నరముఖంతోనే ఉండేవాడు, ఇప్పటికీ చిదంబరం 3వ వీధిలో ఉంటాడు. అలాగే రాక్ఫోర్ట్ దేవాలయం పైన ఉంటాడు నరముఖంతో. కానీ పరమశివుడు లోకాల్ని రక్షించడం కోసమని స్త్రీ పురుష సమాగమం లేకుండా పుట్టినవాడు కనుక ఇతనికే ఏనుగు ముఖం కూడా ఉంటే గజముఖాసురుణ్ణి సంహరిస్తాడని ఆ ముఖాన్ని తీసేశాడు. ఎందుకని అంటే మహానుభావుడు లోకములకన్నిటికీ రక్షకుడు కనుక అంతటి గొప్ప పని చెయ్యగలిగిన వాడు శివుడు ఒక్కడే. త్రిశూలంతో కొడుకు తల తీసి ఉత్తరాభిముఖంగా తలపెట్టి ఏనుగు నిద్రపోకూడదు కనుక, అలా నిద్రపోతున్నటువంటి ఏనుగు ఎక్కడుంటుందో అక్కడ అమంగళం కనుక కైలాస పర్వతం కింద ఉత్తరాభిముఖంగా తలపెట్టుకుని నిద్రపోతున్నటువంటి ఏనుగు యొక్క శిరస్సు ఖండించి తెచ్చి ఆ ఏనుగుని ఈ పిల్లవాడి తలకి అమర్చాడు. అలా అమర్చడం ఆ రోజుల్లో ఉందా అండి అంటారేమో. ప్రథమో దైవ్యోభిషకు అని ఎదుర్వేదం. లోకంలో వైద్యులందరికీ మొదటి వైద్యుడు ఎవరు అంటే పరమేశ్వరుడే. అందుకే ఇప్పటికీ మీరు దక్షిణ దేశంలో ఇప్పటికీ శ్రీపురం మొదలైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. అక్కడికి వెడితే జ్వరహరీశ్వర దేవాలయం అని ఒక దేవాలయం. ఆ దేవాలయానికి వెళ్లి ప్రసాదం తీసుకుంటే జ్వరము హరింపబడుతుందని ఆయన పేరే జ్వరహరీశ్వరుడు. ఎంతో మంది పెద్దలు నిరూపణం చేశారు. ఎంతో గొప్ప గొప్ప వ్యాధులు కూడా శివాభిషేక తీర్థాలు ఇచ్చి పోగొట్టారు. దరిద్రం పట్టి నాశనమైపోతున్న ఒక కుటుంబాన్ని కామకోటి పీఠాధిపతులు చంద్రమౌళీశ్వరునికి అభిషేకం చేసిన తీర్థం పోసి రక్షించారు ఒకప్పుడు. మళ్ళీ వాళ్ళ ఐశ్వర్యాన్ని పొందారు. కాబట్టి అలా అనుగ్రహించగలిగినటువంటి లక్షణము ఉన్నవాడు కనుక ఆయన ముఖానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమి అంటే అదిగో ఆ తొండం, ఆ చేతిని నోటికి అడ్డంగా పెట్టుకోగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి వాడై ఉండడం ఒకెత్తైతే, ఆ ఏనుగు ముఖంతో ఉన్నాడు కాబట్టి ఆ గజముఖాసురుడనేటటువంటి రాక్షస సంహారం ఇప్పుడు ఈ పిల్లవాడే చెయ్యాలి. అందుకని ఏనుగు తలని అమర్చారు. ఇవాళ మనం మూత్రపిండాలు మారుస్తున్నారు, కాలేయం మారుస్తున్నారు, కళ్ళు మారుస్తున్నారంటారు. ఇప్పుడే ఇది చెయ్యగాలేంది. అసలు వైద్యులకు ప్రథమ వైద్యుడైన పరమశివుడు ఆ రోజుల్లో తలే మారిస్తే పెద్ద గొప్పే ఉంది. కాబట్టి తల మార్చి వినాయకుడికి గజముఖాన్ని ఉంచాడు. ఇప్పుడు గజముఖం కలిగినటువంటి వ్యక్తి కింద ఉన్నటువంటి గజముఖాసుర సంహారం చేసి లోకాలనన్నిటినీ కాపాడాడు. అందుకే ఆ ముఖాన్ని చూసినంత మాత్రం చేత అందరికీ మంగళం కలుగుతుంది. అందుకని ఆయనకి నమస్కారం చేసేటప్పుడు వందే నమస్కరిస్తున్నాను. ఎవరికి? కంఠాదు పరివారణం, కంఠమునకు పైన ఏనుగు ముఖమున్నవానికి నమస్కరించుతున్నాను అని ఆ శ్లోకాన్ని పూర్తి చేస్తూ విఘ్నేశ్వర వైభవాన్నంతటినీ కూడా వింత ప్రవర చెప్పినటువంటి శ్లోకంలోకి అసలు బంధుత్వాలు చెప్పడానికి అవకాశం లేకుండా త్వమేవ మాతాచ పితాత్వమేవా త్వమేవ బంధుస్య సఖాత్వమేవా త్వమేవ విద్య ద్రవిణంత్వమేవా త్వమేవ సర్వం మమ దేవదేవా అనిపించుకునేటటువంటి పరమాత్మకి ప్రవర చెప్పి బంధుత్వాలు కలిపి విఘ్నేశ్వర వైభవాన్ని ఆవిష్కరించినటువంటి ఒక వింత శ్లోకం.